అమెరికా నుండి వచ్చి ఇక్కడ ప్రత్యేక రాష్ట్రం కోసం జరిగే ఉద్యమాల్లో మీరు ఎట్లా పాల్గొన్నారు? నాకు అప్పుడు తెలంగాణలో జరుగుతున్న ఉద్యమము అవన్నిటి ముంగట అది చాలా కొద్దిగా తక్కువ కనబడేది నాకు. జనని జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి అని పుట్టిన ఊరు తల్లి రెండింటినీ అట్లా మీరు కలుపుకుని సెంటిమెంట్తో అంటే అదొక తెలియని అనుభూతి. గల్ఫ్లో మీరు వాళ్ళ కష్టాలు కానీ లేక ఇక్కడి నుంచి వెళ్ళిన వాళ్లకు ఏవైనా కోఆర్డినేట్ చేయడం కానీ అట్లాంటి వాటిల్లో యాక్టివిటీస్లో ఇన్వాల్వ్ అయ్యారు? సాధారణంగా ఇక్కడి నుంచి పోయే సామాన్యులకు మాత్రం జీవితం చాలా దుర్బలంగానే ఉంటుంది. హైదరాబాద్ అంతర్జాతీయంగా ఫార్మాలో వెలిగిపోతోంది. ఇంకా ఫార్మాను తెలంగాణ ముందుకు తీసుకెళ్ళడానికి ఏమేం చేయాలని మీరు సూచిస్తారు? వాతావరణ పరంగా, మార్కెటింగ్ పరంగా, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ పరంగా, ఔటర్ రింగ్ రోడ్ పరంగా, ట్రాన్స్పోర్టేషన్ పరంగా. తెలంగాణ రాష్ట్ర గీతం రాసిన అందశ్రీ అన్నతో మీరు చాలా ప్రయాణించారు. ఒక మనిషికి ఎక్కడ పుట్టిండో తెలియదు, ఎలాంటి పరిస్థితుల్లో పుట్టిండో తెలియదు, ఎన్ని కష్టాలు పడి పెరిగిండో తెలియదు, ఎంతమందిని యాచించిండో తెలియదు, ఎంతమంది దగ్గర ఇబ్బంది పడ్డాడో తెలియదు. ఆయన దర్పం, ఆయన అహంకారము, ఆయన ధిక్కారము, ఆ స్వరం చాలా సందర్భాల్లో వినిపిస్తుండేది. నమస్తే, ధాత్రి టీవీ తెలుగు అడ్డా పాడ్కాస్ట్కు స్వాగతం. లక్ష్మణ్ ఏనుగు తెలంగాణ సమాజానికి పరిచయం అవసరం లేని పేరు. నికార్సైన తెలంగాణవాది, ప్రత్యేక రాష్ట్ర సాధన స్వాప్నికుడిగా సుదూర లక్ష్యాన్ని కూడా లెక్క చేయకుండా ఉద్యమంలో పాల్గొన్న వ్యక్తి. ఉపాధి కోసం ఖండాంతరాలు దాటినా తెలంగాణపై జ్వలించే దీక్షను, ప్రేమను నిలుపుకున్న వ్యక్తి. రాష్ట్ర సాధన కోసం తన సమయాన్ని, ఆర్థిక వనరులను వెచ్చించిన వ్యక్తి. కవులు, కళాకారులు, సామాన్య జనాన్ని పార్టీలకు అతీతంగా నాయకులను చైతన్యవంతం చేసేందుకు నిత్యం పరితపించిన వ్యక్తి. తెలంగాణ లచ్చన్నగా అందరికీ సుపరిచితుడు. లక్ష్మణ్ ఏనుగు గురించి ఒక్క మాటలో చెప్పాలంటే అమెరికాలో ఉంటూ ప్రత్యేక తెలంగాణ ఏర్పాటు కలగన్న ప్రముఖ మలిదశ ఉద్యమకారుడు. అమెరికాలో ఉంటూ తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం TDF వ్యవస్థాపకుల్లో ఒకరిగా, అధ్యక్షుడిగా పనిచేసిన అనుభవం. ప్రొఫెసర్ జయశంకర్ స్ఫూర్తితో 1999 నుండి తెలంగాణ ఉద్యమంలో ముఖ్య భూమిక పోషించారు. మిలియన్ మార్చ్, సకల జనుల సమ్మె, వంటా వార్పు కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనడంతో పాటు ఉద్యమాన్ని నడిపించిన ధూమ్ధామ్ పాటల కార్యక్రమాల నిర్వహణకు అనేక సార్లు ఆర్థిక సాయం చేశారు. స్వయంగా పాల్గొన్నారు. అదే సమయంలో అంతర్జాతీయంగా మెడిసిన్స్ తయారీ, మార్కెటింగ్, రిటైల్ రంగంలో అపార అనుభవం, ప్రతిభ కలిగిన ఒక అత్యుత్తమ ఫార్మసిస్ట్, రీసెర్చ్ సైంటిస్ట్. తెలంగాణ ఫార్మా రంగంలో పకడ్బందీగా చట్టాలు అమలు చేసి పారదర్శకత తీసుకురావాలని పట్టుదలతో ఉన్నారు. ఆరోగ్య తెలంగాణ నిర్మాణానికై తాను ఒక పునాదిరాయిగా మారాలని కోరుకుంటున్నారు. ప్రస్తుతం న్యూయార్క్ తెలంగాణ అసోసియేషన్ నైటా వైస్ చైర్మన్గా ఉన్న ఏనుగు లక్ష్మణ్ ఈరోజు తెలుగు అడ్డాకు అతిథి. నమస్కారం లక్ష్మణ్ గారు. మా కార్యక్రమానికి వచ్చినందుకు సంతోషం. లక్ష్మణ్ గారు, ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తరువాత సంగతులు అందరికీ తెలిసినవే. ఉద్యమ దశలో మీ అనుభవాలు, ఉద్యమ దశలో అమెరికాలో మీరు చేసిన పనులు, లేక అప్పుడు అక్కడ చేసిన కార్యక్రమాలు, వాటి గురించి చెప్తారా? సార్, ముందుగా మీ ప్రశ్నకు సమాధానం చెప్పే కంటే ముందు ధాత్రి టీవీ వారికి, అలాగే మసూదన్ గారు మీకు ఈ తెలుగు అడ్డాకు పిలిచినందుకు ఒకసారి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ, సార్, తెలంగాణ రాష్ట్ర సాధన NRIల పాత్ర కీలకమైన పాత్ర సార్. మంచి భూమిక పోషించింది, మంచి అవకాశం వచ్చింది. అందులో తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం 1999లో ఏర్పడి తెలంగాణ రాష్ట్ర సాధన దిశగా ప్రయాణం చేసి అది జయశంకర్ సార్ చేతుల మీదుగా పురుడు పోసుకొని అంచెలంచెలుగా ఎదుగుతూ తెలంగాణ రాష్ట్రంలో భావజాల వ్యాప్తినప్పుడు జయశంకర్ సార్ చెప్పినట్టు అందరూ చాలా వేదికల మీద చాలా మంది చెప్పారు. ఒకటి, రాష్ట్రం ఏర్పడాలంటే భావజాల వ్యాప్తి అనేది వెరీ కీలకమని. అందులో మాత్రమే భాగస్వామ్యం కావడానికి మాకు చాలా అవకాశం వచ్చింది. తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం ఏర్పడ్డ తర్వాత
రకరకాలుగా అంటే తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి సాహితీ పరంగా కానీ ధూమ్ధాముల పరంగా కానీ లేకుంటే వాళ్ళకు ప్రచురణలు కానివ్వండి, పుస్తకాలు ఆంధ్ర వలస పనుల తెలంగాణ లాంటి పుస్తకాలు కానివ్వండి, లేకుంటే పిల్లలు చనిపోతున్న సందర్భంలో స్టాప్ ద సూసైడ్స్ అని కానీ జయశంకర్ సార్ గారు రాసిన ఒడవని ముచ్చట్లు కూడా బాగా చాలా పుస్తకాలలో కూడా అంటే తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం అంత దూరంలో ఉండి కూడా అక్కడున్న తెలంగాణ వాళ్ళు ఈ రాష్ట్రానికి ఏ రకంగా మనం సహాయపడగలుగుతాం, ప్రత్యేక రాష్ట్రం అయితే ఆ రాష్ట్రం ఏర్పడిన తర్వాత దాని భవిష్యత్తు ఎలా ఉంటుంది దిశానిర్దేశం చేయడంలో, అలాగే మనకు ఎప్పుడైతే మనకు కమిషన్ వచ్చింది కదా ఆ కమిషన్ కూడా తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం నుంచి ప్రత్యేకంగా ఒక రైటప్ రాసి ఇవ్వడం, ప్రజెంటేషన్ చేయడం జరిగింది. అందులో అదొక్కటే కాకుండా ఎప్పుడైతే తెలంగాణ రాష్ట్రం ఇక సాధించుకోలేము, ఇక కింద పడిపోతున్నది, స్లో అయిపోయింది అన్న దిశలో తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం ఒక ప్రత్యేకమైన భూమిక పోషించిందండి. ఎందుకనంటే ఎవరు వచ్చినా, అమెరికాకు వచ్చినా ఇక్కడ ఉన్న వాళ్ళని కూడా నిలదీసి తెలంగాణ రాష్ట్రం ఎటువైపు పోతున్నది, దాని ఆవశ్యకత ఏంది, దాన్ని రావడం వల్ల ఉపయోగం ఏంది, దాన్ని ఎలాగైనా తీసుకురావాలనే దిశగా పెద్ద నాయకులు కాంప్రమైజ్ అయిన సందర్భంలో కూడా తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం కానీ తెలంగాణ ప్రవాసీ బిడ్డలు కానీ కాంప్రమైజ్ కాలేదండి. అక్కడ దాన్ని మళ్ళీ ప్రాణం పోసినట్టు అయిపోయింది. అప్పుడు ఎవరైతే తెలంగాణ కోసము ముందు వరుసలో నిలబడి తర్వాత స్లో అయిన సందర్భంలో వాళ్ళని మళ్ళీ యాక్టివేట్ చేయడానికి కోసం వాళ్ళని ప్రశ్నించడము, వాళ్ళతో కాల్స్ పెట్టడము, అక్కడ ఉన్న వాళ్ళని కూడా చైతన్యం చేయడము, అట్లా ప్రతి బై ఎలక్షన్స్లో అక్కడ కూడా చాలా ముఖ్యమైన భూమిక పోషించింది తెలంగాణ ప్రవాసీ బిడ్డలు, తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం, తెలంగాణ. ఆ ప్రస్థానంలో మీకు ఎక్కడన్నా ప్రయత్నం చేస్తున్నాం కానీ ఇది కాదేమో అనే ఆ డోలాయమాన స్థితి వచ్చిందా? అంటే నేను చాలా మంది రాజకీయ నాయకులకు దగ్గరగా ఉంటుంటే, కాంగ్రెస్లో ఉన్న వారికి, అలాగే భారత రాష్ట్ర సమితి ఇప్పుడు కానీ రాష్ట్ర టీఆర్ఎస్లో ఉన్నప్పుడు వాళ్ళతో చాలా దగ్గరగా సన్నిహితంగా ఉంటుండే. అంటే లోపల ఏమవుతుంది అనేది నాకు ఒక చిన్న అవగాహన ఉంటుండే. కాకపోతే ఎప్పుడో ఒక రోజు వస్తున్న సందర్భం, నేను ఒక వేదిక నుంచి చెప్పిన మాటని ఈరోజు చెప్తాను. తెలంగాణ వచ్చేది పక్క 20 రోజుల, 2 సంవత్సరాల, 20 సంవత్సరాల, కానీ తెలంగాణ వచ్చేది మాత్రం పక్క అని ఎప్పుడు అంటుంటాం అన్నట్టు. ఎందుకనంటే ప్రజలకు ఒకసారి నేపథ్యం, ప్రజలకు కనుక చైతన్యం అయిపోతే, ప్రజలు కనుక దాని ఆవశ్యకతను గుర్తిస్తే, ప్రజలు కనుక రియలైజ్ అయిపోతే, సమాజము, కవులు, కళాకారులు, విద్యార్థులు, కుల సంఘాలు, లాయర్లు, టీచర్లు అన్ని కూడా సకల జనులందరూ కూడా ముందుకు వచ్చిన సందర్భంలో ఇక దాన్ని ఆపలేరు అనేది తెలిసిపోయింది. కానీ ఎంతవరకు ఆపగలుగుతారంటే కొంతవరకు ఆపగలుగుతారు అనేది అందరికి వచ్చేసింది ఒక రకమైన. కాకపోతే ఏంటంటే ఏదో ఒక రకంగా ఆపి దీన్ని మళ్ళా కలిపి ఉంచుతారేమో కొన్ని అన్న అపోహలు ఉంటుండే. కానీ మనకున్న అవగాహన ప్రకారం ఏదో ఒక రోజు వస్తుంది అనేది మాత్రం అందరు చాలా మంది అనుకున్నారు. జయశంకర్ సార్ లాంటి వాళ్ళు, మనలాంటి వాళ్ళు మనం బతికుండగానే ప్రత్యేక తెలంగాణ చూడాలని అనుకున్నారు. కొంతమంది పెద్దలు అది చూడకుండానే వెళ్ళిపోయినారు. కాకపోతే రాష్ట్ర సాధన జరిగింది, రాష్ట్ర సాకారమైన తెలంగాణ మీరు చూస్తున్నారు కదా 12 సంవత్సరాలుగా ఏమవుతున్నది ఏందనేది. అమెరికా నుండి వచ్చి ఇక్కడ ప్రత్యేక రాష్ట్రం కోసం జరిగే ఉద్యమాల్లో మీరు ఎట్లా పాల్గొన్నారు? అప్పటి అనుభవాలు ఏమిటి? అయితే అప్పుడు నాకు వెసులుబాటు ఉండే. నేను ఫార్మసిస్ట్గా ఉంటే న్యూయార్క్లో ఉన్నప్పుడు ఏంటంటే నాకు ఫార్మసీ నేను పనిచేస్తున్న సందర్భంలో అమ్మగానే నాకు ఫార్మసీ సేల్ చేస్తుంటే, అమ్మినప్పుడు కొంత టైం వస్తుండే, ఆ సమయాన్ని ఇక్కడ వెచ్చిస్తుంటే. ప్లస్ నాకు మాకు ఏంటంటే కంపల్సరీ అక్కడే ఉండాలని ఏం లేదు. నేను ఐ కెన్ హైర్ ద ఫార్మసిస్ట్, ఐ కెన్ టేక్ ద బ్రేక్, అట్లా ఉండే. నాకు అప్పుడు తెలంగాణలో జరుగుతున్న ఉద్యమము అవన్నిటి ముంగట అది చాలా కొద్దిగా తక్కువ కనబడేది నాకు. దట్టు కళాకారులు కానివ్వండి, పొలిటీషియన్స్ కానీ కొద్దిగా నా మీద డిపెండ్ అయి ఉండే. అది కూడా నాకు బాధ్యత పెంచింది. అలాగే తెలంగాణ డెవలప్మెంట్ ఫోరంలో కీలకంగా ఉంటుంది నేను. సో అది కూడా నాకు బాధ్యత పెంచింది. ఇవన్నిటి మధ్యన వాళ్ళు తెలంగాణలో పిల్లలు కానీ జరుగుతున్న క్రమం కానీ వాటన్నిటి ముంగట నా ఉద్యోగం కానీ నాకున్న సంపద నేను చేస్తున్న కార్యక్రమం కానీ నాకు అంత ప్రాధాన్యత అంత అదనిపించకపోయింది. కాకపోతే ఆర్థికంగా మనకు నిలదొక్కుకోవడానికి, మనం కుటుంబాన్ని నడుపుకోవడానికి సరిపోతుండే కనుక నాకు ఆ వెసులుబాటు ఉండే కనుక చాలాసార్లు రాగలుగుతుంటే. ఇంకొకటి కూడా మా మదరు, పేరెంట్స్, మా బ్రదర్ ఇక్కడనే ఉంటుండే. అదొక సాకీగా చూపిస్తుంటే నేను ప్రతిసారి ఎందుకు ఇన్నిసార్లు పోతున్నావు ఏమో అంటే మా మదర్ కూడా ఎప్పుడు గుర్తు చేస్తుండేది, ఆరోగ్యంగా మా అమ్మున్నప్పుడే చూసుకోగలుగుతాము. వచ్చింది అమెరికాకు 2-3 సార్లు కానీ బట్ ఎక్కువ శాతం ఇక్కడే ఇష్టపడుతుండే. అట్లా చాలా సందర్భాలు వచ్చి ఆ టైంకు రావడానికి వెసులుబాటు ఉంటుండే.
ప్రత్యక్షంగా పాల్గొంటుంటే. జనని జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి అన్నది పుట్టిన ఊరు తల్లి రెండింటిని అట్లా మీరు కలుపుకుని సెంటిమెంట్ తో అది ఒక రకంగా చెప్పాలంటే ఇది కూడా అవకాశంగా తీసుకునేది. అమ్మని చూసుకోవడానికి వీలవుతుంది, అలాగే ఇక్కడ ముఖ్యమైన కార్యక్రమాల్లో పాల్గొనడానికి కూడా అవకాశం ఉంటుండేది. అట్లా అందుగురించి వస్తుంటాం, టైం స్పెండ్ చేస్తుంటాం. అంటే అదొక తెలియని అనుభూతి. అందులో పాల్గొనడం వల్ల ఈరోజు ఇంత గట్టిగా కూర్చొని ఇంత తెలంగాణ కోసం, తెలంగాణ బాగుండాలి, తెలంగాణ దిశ ఏ రకంగా ఉండాలి అని ఒక అవగాహన వచ్చింది సార్. ఇప్పుడు మీరు కరెక్ట్ గా వస్తున్నారు. అమెరికాలో ఉంటూ తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం అన్నది ఎందుకు ఏర్పాటు చేయాల్సి వచ్చింది? అది చేశాక ఏమేం కార్యక్రమాలు చేపట్టారు? లేదు సార్, జయశంకర్ సారు 1999లో అప్పుడు ఆదిలాబాద్ జిల్లాలో కలరాతో చాలా మంది చనిపోతే జయశంకర్ సార్, జనార్దన్ సార్ ఇద్దరు వచ్చారు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్కు ఒక పేపర్ వర్క్ సబ్మిట్ చేయడానికి కోసం. పిల్లలు చాలా మంది చనిపోయారు, 200-300 మంది పిల్లలు కలరాతో చనిపోయారు. అయితే ఆ సందర్భంలో వచ్చినప్పుడు మాకు కామన్ ఫ్రెండ్ సుధీర్ కోదాటే అని ఉండే. మేమంతా కూడా అప్పుడు బ్రూక్లిన్లో ఉండేవాళ్ళం, లాంగ్ యూనివర్సిటీ చేస్తుండే. అయితే అక్కడ సార్ ఫస్ట్ కనెక్ట్ అయింది. అప్పుడు సార్ వచ్చినట్టు కదా కూర్చొని మాట్లాడుతున్న సందర్భంలో, ఎలాగో మీరు ఇంత దూరం వచ్చిండ్రు, మీరు ఏదో ఒక రకంగా స్థిరపడిపోతారు, కాకపోతే జన్మభూమిని మర్చిపోకండి, ఎక్కడికి వెళ్ళైతే వచ్చినామో అక్కడ మర్చిపోకండి, అక్కడ చాలా కష్టాలు రకరకాల ఉన్నాయని ఫస్ట్ సార్ చెప్పడం వలన మాకు చిన్న అవగాహన వచ్చింది. అయినా కానీ అంత తొందరగా ఎక్కలేదు సార్, చాలా టైం పట్టింది. సార్ ఒక 10 సార్లు చెప్తే కానీ అసలు పరిస్థితి ఏదనేది అర్థమైన పరిస్థితి. అయితే ఒక్కసారి అర్థమైన తర్వాత సార్ చెప్పింది ఏంటంటే, ఒక చిన్న మీ ఊర్లో మీకుంటా ఒక ట్యాంక్ అడాప్ట్ చేసుకోండి, ఒక లైబ్రరీ పెట్టండి, లేకుంటే ఇంకేదన్నా ఇక్కడ నుంచి ఏదన్నా చేయండి. ఇవన్నీ చేయాలంటే మీకు ఒక సంఘం ఉండాలి, ఒక సంస్థ ఉండాలి, ఒక డెవలప్మెంట్ ఫారం లాంటిది ఒకటి ఏర్పాటు చేసుకుంటా. అంటే అట్లా వచ్చింది సారు ఆ ఆలోచన మేరకు. అక్కడికి వచ్చిన సందర్భంలో, మాట్లాడుతున్న సందర్భంలో, మనం ఏం చేద్దామని అడిగిన సందర్భంలో, మనం ఏదో ఒకటి చేయాలన్న తపన ఉన్నప్పుడు అందులో నుంచి వచ్చింది తెలంగాణ డెవలప్మెంట్ ఫారం అని పేరు. ఇందాక మీరు TDF తరఫున పుస్తకాలు చెప్పారు, వడవని ముచ్చట కానీ, స్టాప్ సూసైడ్ కానీ, ఆంధ్రవలసలో తెలంగాణ, అవి ఉద్యమంలో అద్భుతంగా లక్షల ప్రతులు వెళ్ళాయి. నేను చాలా మంది దగ్గర చూశాను కూడా. పుస్తకాలు కాకుండా TDF లో మీకు సంతృప్తిని ఇచ్చిన జర్నీ కానీ మైలురాళ్ళు ఏమిటి? రాష్ట్ర సాధనే. టార్గెట్ నేను ముందే చెప్పినా కదా సార్, తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం పెట్టినప్పుడు రాష్ట్రం కానీ ప్రత్యేక రాష్ట్ర ఆవశ్యకత కానీ లేదు. ఎప్పుడైతే ప్రత్యేక రాష్ట్ర ఆవశ్యకత వచ్చినప్పుడు తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం పూర్తి స్థాయిలో నమ్మింది, ప్రత్యేక రాష్ట్రం ఏర్పడితే తప్ప తెలంగాణ బిడ్డలకు, తెలంగాణ వీళ్ళ సరైన న్యాయం జరగదు అని అనుకున్నప్పుడు అప్పుడు మనం పూర్తి స్థాయిలో NRIలుగా, TDFగా, తెలంగాణ NRIలుగా దానికి ఉద్యమానికి సహకారాలు అందించడం జరిగింది. ఎప్పుడైతే లక్ష్యంకి మనం చేరుకున్నామో, సాధించినామో, దెన్ అంతకంటే గొప్ప సంతోషంగానే ఏమేముంటాయి సార్. తర్వాత రాష్ట్రాలు, గవర్నమెంట్, బడ్జెట్లు ఇవన్నీ ఉంటాయి కదా. సో మనం అట్లీస్ట్ వీ కెన్ టేక్ లిటిల్ రిలాక్స్ అని అనుకున్నాము. అది కానీ ఆ దిశగా పోలేదు. అది రెండో చాప్టర్. కొద్దిగా TDF కంటే ఇంకొంచెం వెనక్కు వెళదాం. మీరు లెక్చరర్గా చేసి ఆ తర్వాత ఫార్మాలోకి వెళ్ళి గల్ఫ్ మీదుగా అమెరికా వెళ్ళారు. గల్ఫ్ అనగానే తెలంగాణకు ఒక సంబంధం ఉంటుంది. కార్మికులు ఉంటారు, తెలుగు వాళ్ళు ఉన్నారు, ప్రత్యేకించి తెలంగాణ వాళ్ళు చాలా మంది ఉన్నారు. గల్ఫ్లో మీరు వాళ్ళ కష్టాలు కానీ, లేక ఇక్కడి నుంచి వెళ్ళిన వాళ్లకు ఏవైనా కోఆర్డినేట్ చేయడం కానీ, అట్లాంటి వాటిల్లో యాక్టివిటీస్లో ఇన్వాల్వ్ అయ్యారు? అయితే నాది ప్రస్థానం అంతా కూడా సార్, నేను ఫార్మసీ రాయచూర్ నాది, తర్వాత మెడికల్ డిపో చేసిన నికలస్లో కొంతకాలం, ఫస్ట్ వచ్చి లెక్చరర్గా చేసిన మునుగోడులో కొంతకాలం, తర్వాత మెడికల్ డిపో చేసిన, తర్వాత ఐ వెంట్ టు మిడిల్ ఈస్ట్లో వాళ్ళ కష్టాలు వర్ణనాతీతం సార్. వాళ్ళు ఇక్కడ సిరిసిల్ల, మెట్పల్లి, జగిత్యాల్, ఆదిలాబాద్లో కొన్ని జిల్లాలు, నల్గొండలో కొన్ని జిల్లాలు, మహబూబ్నగర్లో కొన్ని జిల్లాలు, కొన్ని మండలాల ప్రజలు అసలు ఇక్కడ అప్పులు చేసి 10,000, 20,000, 30,000, 40,000, 50,000, 1,50,000 ఇట్లా అప్పులు చేసి ఆడికి పోయి, మేమున్న రోజులలో వాళ్ళు పనిచేస్తే 4,000 రూపాయలు వచ్చేస్తారు వాళ్ళకు, ఇండియన్ కరెన్సీ 5,000 రూపాయలు వచ్చేది, ఇంట్రెస్ట్ సరిపోయేది. సో వాళ్ళకు భోజనం దొరికేది ఆ ఎండల, కాంట్రాక్ట్, రోడ్ వర్క్స్, కన్స్ట్రక్షన్ వర్క్స్, రకరకాల ఎక్కడ చూసినా తెలుగు వారు కనబడేది. ఈవెన్ బల్దియా దాంట్లో కూడా చాలా మంది కనబడేది. అయితే మన వాళ్ళు చాలా మందికి ఒకరిద్దరు కాంట్రాక్ట్స్ ఉండడము, చాలా మంది మన ఇంజనీర్స్ అక్కడ పోయి పనిచేయడం వల్ల కొద్దిగా వీళ్ళకు అదైతుండే. కానీ
ఈ తెలుగు వారు అందరు కూడా అంత గొప్ప జీవితాలు ఏం గల్ఫ్లో ఏమి ఉండకపోతుండే. ఏదైనా తప్పిదం జరిగి ఏదైనా యాక్సిడెంట్ అయ్యో చనిపోతే తీసుకురావడం కూడా చాలా కష్టమవుతుండే. అప్పుడు మా ఫార్మసిస్ట్ నైట్ డ్యూటీ చేసి వస్తుంటే పాపం ఒక వెహికల్ కొట్టేసింది, రోడ్డు పక్కన నిలబడితే రాత్రి మధ్యరాత్రి. అది ఆ బాడీని పంపిస్తేందుకు చాలా కష్టమైంది సార్. ఇండియన్ కౌన్సిలేట్ పోయి దానిలో ఒక 3-4 రోజులు టైం బట్టి అసలు ప్రొసీజర్స్ పాలసీస్ ఫస్ట్ టైం దట్ వాజ్ 1994 అనుకుంటా, 94-95లో ఆ టైంలో సార్. సో పరిస్థితి ఏంటంటే గల్ఫ్లో మనం అనుకున్నంత గొప్పగా ఉండే సార్ జీవితాలు. ఓన్లీ ఆ పెద్ద ప్రొఫెషన్ వాళ్ళకు కొద్దిగా మంచి జీవితాలు కనబడతాయి, కానీ మామూలు సాధారణంగా ఇక్కడి నుంచి పోయే సామాన్యులకు మాత్రం జీవితం చాలా దుర్బలంగానే ఉంటాయి. వాళ్ళందరూ ఇప్పుడు వీడియోలు అవి పెడుతుంటారు కదా. సో వీటికి ఏంటంటే తెలంగాణ ప్రభుత్వాలు ఇవన్నీ కూడా పోయే వాళ్ళని ఆపగలగాలి సార్, కొంతవరకు వచ్చే వాళ్ళకి ఇక్కడ ఉపాధి కల్పించగలగాలి. 2, 3 వాళ్ళకు పోయేటప్పుడే వాళ్ళకు అక్కడ పరిస్థితులు అవన్నీ కూడా అవగాహన కల్పించి పంపిస్తే కొద్దిగా బాగుంటుంది. ఎప్పుడు మీడియాలో ఏజెంట్ల మోసాలు అని వస్తుంటాయి. అంటే ఏమిటి ఏజెంట్లు ఎట్లా మోసం చేస్తారు, దాన్ని అవాయిడ్ చేయాలంటే ఏం చేయాలి సార్? ఇప్పుడు మోసం చేస్తామని అంటే మనం మోసపోతున్నాము అని అంటే అందులోనే మీకు సమాధానం వచ్చింది. ఏదో ఆశపడుతున్నాము, ఏదో కరెక్ట్ కాని దాన్ని మనం కావాలని కోరుకుంటున్నాము. వాళ్ళు ఎదురుగా ఇప్పుడు ప్రపంచంలో ప్రతి దగ్గర మోసం ఉండనే ఉంటుంది సార్. అంటే వీళ్ళకి ఏంటంటే ఆ గల్ఫ్ అనేది ఒక డ్రీమ్ అన్నట్టు. బయటికి పోవాలి, ఇక్కడ అన్నదమ్ములతో పంచాయతీ, పక్కింటితో పంచాయతీ, బతకలేము, ఏదో అడిగిపోతే కనీసం ఏదో కష్టం చేసుకుంటే 10,000, 15,000, 20,000 వస్తాయి అన్న దాంతో పోదామన్న ఆలోచన. ఇక అప్పుడు ఏంటంటే ఈ ఏజెంట్లు వీళ్ళు ఏం చేస్తారంటే సార్, వాళ్ళు కూడా బతకాలి కదా సార్. 50,000కు ₹1,00,000 చెప్తారు. అడిగిపోయిన తర్వాత ఒక పెద్ద జాబ్ అని చెప్తారు, చిన్న జాబ్లు ఉంటాయి. అడిగిపోయిన తర్వాత పరిస్థితులు వేరే ఉంటాయి. ఈ నుంచి పోయిన తర్వాత ఆడు ఫోన్ చేసి మాట్లాడి వెంటనే వచ్చే పరిస్థితి ఉండదు, వచ్చి అడిగేటట్టు కూడా ఉండదు కదా సార్. అట్లా ఏజెంట్స్ అడ్వాంటేజ్ తీసుకుంటారు. అట్లా వాళ్ళు దే మేక్ మనీ, బాటమ్ లైన్ ఈజ్ మనీ. ఇప్పుడు మీ కోర్ ఏరియా ఫార్మాలోకి వద్దాం సార్. మీరు ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం కోసం పనిచేశారు. అమెరికా నుండి చాలా తరచుగా ఇక్కడికి వచ్చి కూర్చుని మీకున్న వనరులు ఉపయోగిస్తూ ఒక పర్పస్ కోసం చేశారు. అది నెరవేరిన తర్వాత మీరు కలగన్న రీతిలో ఇది వెళుతోందా? మీరు బాగా చదువుతారు, అధ్యయనం చేస్తున్నారు, మీకు అంకెలను ఎలా చూడాలో కూడా తెలుసు సార్. తెలంగాణ రాష్ట్ర సహకారం అనేది ఒక ఎత్తు సార్. రాష్ట్రం సాధించుకున్నాం, దాన్ని సాధించుకున్న తెలంగాణ అభివృద్ధి దిశగా మనము కలలు కన్నా తెలంగాణగా పోతున్నదా అనేది ఒక ప్రశ్న సార్. అన్నీ కూడా అంటే కొన్ని ఇమీడియట్ గా యూ కెనాట్ ఎక్స్పెక్ట్. ఓవర్ నైట్ అయితే ఏది కూడా చేంజ్ కాదు సార్, ఇట్ టేక్స్ టైం. కాకపోతే సరైన దిశలో పోతున్నదా, సరైన డైరెక్షన్ లో పోతున్నదా, వనరులన్నీ కూడా సద్వినియోగం అవుతున్నాయా, దుర్వినియోగం అవుతున్నాయా, అది చాలా ఇంపార్టెంట్ సార్. ఎందుకంటే తెలంగాణ సర్ప్లస్ ఉన్న స్టేట్, ఈరోజు కొన్ని లక్షల కోట్ల మైనస్లో ఉన్న పరిస్థితి కనుక అంటే ప్రభుత్వాలు ప్రజల యొక్క అవసరాలని, వాళ్ళ యొక్క రిక్వైర్మెంట్స్ని ఇవన్నీ తీసుకొని అంటే పథకాల వల్ల చాలా ఇబ్బంది అయింది సార్. నేను గమనించింది ఏంటంటే, నేను లాస్ట్ టైం ఎలక్షన్స్ అప్పుడు కూడా అమెరికాలో TV5లో కూర్చున్నప్పుడు కూడా చాలాసార్లు చెప్తుంటే, ఎవరికి కూడా ఈ భారతదేశంలో కానివ్వండి, ఏ రాష్ట్రంలో కానివ్వండి, 3 ఫ్రీగా ఇవ్వాలని నేను కోరుకుంటా సార్. 1 ఆరోగ్యం, 2 చదువు, 3 ఇల్లు, బట్ట పొట్ట సంబంధించినంత వరకు. మనం ఎక్కువ ఉచితాలు ఇవ్వడం వల్ల నేను అదే చెప్తుండే, రైతు బంధు పథకం ఏ రైతు అడగలేదు సార్. ఈ రోజు నాకు రైతు బంధు పథకం పెడితేనే నేను వ్యవసాయం చేస్తాను, ఏ రైతు అడగలేదు. కానీ నేను పండించిన పంటకు మంచి గిట్టుబాటు ధర కావాలని అడిగింది సార్. అది కదా ఇప్పుడు మనం ఇవ్వాలని అనుకుంటే ఎన్ని ఎకరాలు నాటు పెడితే అంత యూరియా ఇవ్వండి, ఆ సంబంధించి గ్రోమర్ ఇవ్వండి. కానీ డబ్బులు ఇవ్వడం వల్ల తాగడానికి తినడానికి పోతున్నాయి, పంచాయతీ అవుతున్నది, కానీ అది సరైన సద్వినియోగం కావట్లేదు. ఇవన్నీ కూడా రకరకాలుగా రాజకీయ లబ్ధి కోసము ఈ ఉచితాలు ఇవన్నీ ఇచ్చి ప్రభుత్వాలు మైనస్లో అయ్యి ప్రభుత్వాలు ఇబ్బంది పడి ప్రజలను ఇబ్బంది పెడుతున్న పరిస్థితి సార్. ఇప్పుడు ఏ మహిళ కూడా వచ్చి నాకు బస్సులో ఉచితంగా అడగలేదు సార్. ఏ మహిళ కూడా, మా మహిళలందరికీ కూడా ఏ మహిళా సంఘాలు అడగలేదు సార్. కానీ రాజకీయ లబ్ధి కోసం వాళ్ళ యొక్క ఇంట్రెస్ట్లు అట్లా ఇష్యూ చేస్తున్న సందర్భం కనుక అందరూ కూడా ఇప్పుడు ఆర్థికంగా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నారు, జీతాలు వేయలేని పరిస్థితులు ఉన్నారు.
మీ కనుక మనం అనుకున్న దిశగా పోతలేదు అని చాలా స్పష్టంగా చెప్పాలని అనుకున్నా సార్. అంతకంటే 10 సంవత్సరాలు కేసీఆర్ గారి ప్రభుత్వంలో కానివ్వండి, ఇప్పుడు వచ్చిన రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో కానివ్వండి, ఆర్థికంగా రేవంత్ రెడ్డి గారికి వచ్చేసరికి ఆయనకు ఆర్థికపరమైన ఇబ్బందులు వచ్చేసినాయి. కేసీఆర్ గారికి వచ్చినప్పుడు ఆయన ప్రాధాన్యతలు వేరే ఉండే, సార్కు ఉన్న విజన్ వేరే ఉండే. ఆ రకంగా పోయినప్పుడు లక్షల కోట్ల రూపాయలు నీళ్లపాలు అయిపోయినాయి. లక్షల కోట్ల రూపాయలు వేరే రకంగా ఏమంటాం సార్ మళ్లించారు. దానివల్ల ఎక్కడైతే అభివృద్ధి జరగాలనో, ఏదైతే కలలుగన్న తెలంగాణ దిశగా పోలేకపోయినాం సార్. స్వరాష్ట్రమైన తెలంగాణ స్వర్ణయుగం కావాలని అనుకున్నాము, ఆ స్వర్ణయుగం దిశగా పోలేకపోతున్నది అనేది ఒక బాధ సార్. ఇప్పుడు పర్టికులర్గా మీ ఫార్మా ఫీల్డ్కి వస్తే, కరోనా టైంలో హైదరాబాద్ నుంచి తయారైన వ్యాక్సిన్లే ప్రపంచమంతా వెళ్ళాయన్నారు. ప్రపంచంలో ఎక్కడ చూసినా తెలంగాణ నుంచో లేక హైదరాబాద్ నుంచి తయారయ్యే ఫార్మాకు సంబంధించిన ఉత్పత్తులే ఉన్నాయని అంటున్నారు. పరిశోధనల్లో కూడా చాలా గొప్పగా ఉంది అని, ఫార్మాకు ఇంటర్నేషనల్ హబ్ అయిందని అంటున్నారు. వాస్తవ పరిస్థితి ఎలా ఉంది? మీరు అంతర్జాతీయంగా ఫార్మా ఫీల్డ్ ఎక్స్పర్ట్ కాబట్టి. సార్ మీరు వాస్తవమే చెప్పారు, మీరు చెప్పిందే వాస్తవం. ఎందుకంటే అరబిందో లాంటి కంపెనీస్, రెడ్డి ల్యాబ్స్ లాంటి కంపెనీస్, ఎంఎస్ఎల్ లాంటి కంపెనీస్, మా దగ్గర డాక్టర్ పల్లమల్లారెడ్డి గారు ఉన్నారు, వాళ్ళు సాయిజన్, ఇన్వాజన్, బ్యాక్టీరియల్ లాగ్ లాంటి ఫార్మా కంపెనీస్, అవే కాకుండా నాట్కో లాంటి కంపెనీస్, ఇవే కాకుండా సిప్లా, ఇవన్నీ కూడా ఇక్కడ ఉండి అక్కడ కూడా ఉన్నాయి అన్నట్టు. సో దీనివల్ల ఏమైందంటే సార్, మెయిన్ హైదరాబాదు భారతదేశము తెలంగాణకు ఫార్మా హబ్ సార్. ఇప్పుడు మనకు షెల్ఫ్ లో చూస్తే దాదాపు 30 to 40% ఆఫ్ ద మెడిసిన్స్ వి సీ ఫ్రమ్ ద ఇండియన్, మేడ్ ఇన్ ఇండియన్ అంటే 30-40% అంటే మేజర్ స్టేక్ హోల్డర్. ఈ కంపెనీస్ అన్ని కూడా అమెరికాలో ఎస్టాబ్లిష్ చేసుకొని అక్కడ నుంచి మార్కెటింగ్ చేయడం జరుగుతుంది. బట్ ఫార్మా ఇస్ లీడ్ మనదే సార్ మొదటి నుంచి కూడా. ఎందుకంటే శాంతా బయోటిక్స్ వరప్రసాద్ రెడ్డి గారు ఫస్ట్ ఎప్పుడైతే హెపటైటిస్ బి వ్యాక్సిన్ ప్రపంచానికి అందించారు, అట్లనే మొన్న వ్యాక్సిన్ అంటే మా దగ్గరకు వచ్చరికి కోవిడ్ కోషీల్డ్ ఇట్లుండే కదా సార్. మా దగ్గర మెడానా, ఫైజర్ వాళ్ళే ఉండే అన్నట్టు. సో వాళ్ళు కూడా ఇంట్రడ్యూస్ చేసారు. లోకల్గా అంతవరకు మేము యూటిలైజ్ చేసుకోగలిగినాము కోవిడ్ టైంలో. కానీ భారతదేశం మాత్రం ప్రపంచానికి అందించగలిగింది. అది మీరు ఫార్మా ఫీల్డ్ నుంచే వచ్చారు. హైదరాబాద్ అంతర్జాతీయంగా ఫార్మాలో వెలిగిపోతోంది. ఇంకా ఫార్మాను తెలంగాణ ముందుకు తీసుకెళ్ళడానికి ఏమేం చేయాలని మీరు సూచిస్తారు? తెలంగాణ ఇప్పుడు ఏదైనా ఇండస్ట్రీ రావాలంటే సార్ దానికి మౌలిక సదుపాయాలు కల్పించాలి, సరైన సబ్సిడీలు ఇవ్వగలగాలి, జెన్యూన్ సబ్సిడీలు, ఐ మీన్ వింటున్నారా, ఇచ్చి దాన్ని ప్రమోట్ చేయగలగాలి సార్. అంటే తెలంగాణకు ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే వాతావరణ పరంగా, మార్కెటింగ్ పరంగా, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ పరంగా, ఔటర్ రింగ్ రోడ్ పరంగా, ట్రాన్స్పోర్టేషన్ పరంగా, అవైలబిలిటీ ఆఫ్ ద లేబర్ పరంగా, అవైలబిలిటీ ఆఫ్ స్కిల్ లేబర్ పరంగా, అవైలబిలిటీ ఆఫ్ ద సాఫ్ట్వేర్ పరంగా, ఇవన్నీ కూడా చాలా అడ్వాంటేజ్ సార్ హైదరాబాద్. ప్రపంచంలోనే మనము ఇన్ని ఒకటే దగ్గర ఉన్న ప్రాంతం చాలా తక్కువగా చూస్తాం. మరి ఇంకెక్కడుందో నాకు తెలియదు, కానీ నా తెలంగాణ కనుక నాకు అట్లా అనిపిస్తుందేమో కానీ, బట్ ఇదైతే రియల్ సార్, అది ద ఫ్యాక్ట్. ఎందుకంటే వాతావరణం అని చెప్పి, టెక్నాలజీ చెప్పిన, స్కిల్ లేబర్ చెప్పిన, రెగ్యులర్ లేబర్ చెప్పిన, బిల్డింగ్స్ కానివ్వండి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానివ్వండి, ప్రభుత్వాలు కూడా కొంతవరకు సబ్సిడీల పరంగా కానివ్వండి. లక్ష్మణ్ ఫౌండేషన్ ద్వారా వ్యవసాయానికి సంబంధించిన యాక్టివిటీస్ అయినా ఇంకా ఏమైనా విస్తృతపరిచే ఆలోచన ఏమన్నా ఉందా? అంటే చిన్న సంస్థ సార్, చిన్నగా ఏదో చేయాలన్న తపనతోని, ఫైర్తోని ఏదో నా వంతు సహాయం ఉడతా భక్తిగా ఏమంటాం కదా అట్లా చేస్తున్న కార్యక్రమం. ఎందుకంటే నేను కూడా కుటుంబ పరంగా నాకు కొన్ని అప్లికేషన్స్ ఉంటాయి. ఫస్ట్ కుటుంబం చూసుకోవాలి, ఇల్లు చూసుకోవాలి, తర్వాత చూసుకున్న తర్వాతనే మనకున్న వెసులుబాటుని ఏదైనా కార్యక్రమాలకు ఉపయోగించడం జరుగుతుంది. కాకపోతే ఏంటంటే బ్యాక్ హోమ్ ఊర్లో కానీ ఇక్కడ కానీ చిన్న ఫస్ట్లో నాకు ఇక్కడ తెలంగాణ వచ్చిన నేపథ్యంలో తెలంగాణ మా ట్యాంక్ని అడాప్ట్ చేసుకొని అప్పుడు వీళ్ళది మిషన్ కాకతీయ ప్రోగ్రామ్, దాంట్లో మిషన్ కాకతీయలో భాగస్వామ్యం. అప్పుడే 1,70,000 పెట్టి ఒక అమరవీరులకు, ఎందుకంటే అమరవీరుల త్యాగాలను ఎక్కడ చూసినా కానీ మనం వాళ్ళని ఏమంటాము కన్విన్స్ చేయలేకపోతున్నాం. వాళ్ళ యొక్క త్యాగాలని మనము న్యాయం చేయలేకపోతున్నాము. ఎక్కడో ఒక దగ్గర ప్రతి సంవత్సరం వాళ్ళకు ఒక నివాళి ఉండాలి, ఎక్కడైనా చిన్న ఊరా పెద్ద ఊరా అనకుండా 1,70,000 రూపాయలు పెట్టి అమరవీరుల స్మారక స్తూపాన్ని నిర్మించిన సార్ ఊర్లో. తర్వాత ఊర్లో గుడికి నా వంతుగా నేను నా భాగస్వామ్యం
తెలంగాణ ఉద్యమ దశ నుండి ఇప్పటి వరకు కవులు కళాకారులతో మీకున్న అనుబంధం ఎలాంటిది? సార్ వచ్చేసి మనకు భావజాల వ్యాప్తిలో తెలంగాణ రాష్ట్ర సాధనలో భావజాల వ్యాప్తిలో తెలంగాణ సాంస్కృతిక ఉద్యమం అనేది చాలా గొప్ప ఉద్యమం సార్. దాంట్లో తెలంగాణ ధూమ్ధామ్ అనేది రసమయ్య గారు లాంటి అందరు కలిసి, గద్దర్ లాంటి పెద్ద పెద్దలందరూ కలిసి ఒక వేదికగా చేసుకోవడం, తెలంగాణ ధూమ్ధామ్ అని పేరు పెట్టుకోవడం, దాని ప్రజలకు సాంస్కృతిక చైతన్యం చేయడం, ప్రజలకు తీసుకుపోవడం ఊరూరా. ఎందుకంటే ఇప్పుడు మీరు మాట చెప్పిన అనుకోండి సార్, ఇంటాడు వెళ్ళిపోతాడు. అదే పాట అనుకోండి కొద్దిసేపు కూర్చుంటాడు, దాంతోపాటు ఇంకా రిధం ఉంది అనుకోండి ఇంకా ఎక్కువసేపు కూర్చుంటాడు, దాంతోపాటు ఆయనకి ఏం కావాలని చెప్తున్నాడు అనుకోండి ఇంకా ఎక్కువసేపు కూర్చుంటాడు. ఈ రకంగా తెలంగాణ భావజాల వ్యాప్తిలో రాష్ట్ర సాధన కోసం చాలా కీలక భూమిక పోషిస్తున్నారు ఈ కళాకారులందరూ కూడా. అప్పుడు మనం అమెరికా నుంచి వచ్చి ఇక్కడ ఏదైనా కార్యక్రమాలు చేద్దామని అనుకున్నప్పుడు రాష్ట్ర సాధన మనం అసలు దీన్ని చైతన్యం చేయాలని, ప్రజలను చైతన్యం చేయాలని అనుకున్నప్పుడు అప్పుడు ఈ కళాకారుల వీళ్ళందరితో కూడా స్నేహము, వాళ్ళు నా కోసం టైం పెట్టడము, అమెరికాకు నన్ను తీసుకుపోమని పదే పదే అడగడము, మనకు కూడా అవకాశాలు రావడము, ఈ తెలంగాణ కల్చర్ని అక్కడ కూడా చూపించడము, తెలంగాణ కల్చర్ని చూపించాలని ఒక తపనతో కూడా మనం చాలా దగ్గరగా వాళ్ళతో పనిచేసినాం సార్. తెలంగాణ రాష్ట్ర గీతం రాసిన అందశ్రీ అన్నతో మీరు చాలా ప్రయాణించారు. అంతర్జాతీయంగా అనేక ప్రదేశాలకు ఆయన్ను తీసుకెళ్లారు. ఆయన ప్రత్యేకత ఏమిటి? మీకు ఆయనతో అనుబంధం ఎట్లా ఏర్పడింది? అందశ్రీ గారిని తెలంగాణ ప్రవాసీ దివస్ నల్గొండలో చేస్తున్నాం సార్. తెలంగాణ ప్రవాసీ దివస్ కార్యక్రమానికి అందశ్రీ గారిని, టంకసాల అశోక్ గారిని, మట్టిమంచి మారంగారావు గారిని, జయశంకర్ సార్ని ఆ కార్యక్రమానికి తీసుకురావాల్సిందిగా నాకు 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 ప్రాజెక్ట్ ఇచ్చి నా బాధ్యతలు చెప్పిండ్రు. సో మార్నింగ్ 5 గంటలకు లేచిన చక్కగా అందశ్రీ గారి ఇంటికి పోయినా నేను లాలగూడలో. ఇప్పుడు సార్ ఎక్కడైతే చనిపోయారు ఎవరికి అప్పుడే లేచిండు, తయారవుతున్నాడు అన్నట్టు. ఆ పరిస్థితి అదంతా చూసిన తర్వాత నాకు కొద్దిగా మనసు కష్టం అనిపించింది. ఇంత పెద్ద మహాకవి, ఇంత రాష్ట్రానికి రాష్ట్రగీతం అందించిన ఒక గొప్ప కవి ఇలాంటి పరిస్థితులు ఉన్నాడా అని అనిపించింది. అప్పుడేం అనలేదు. తర్వాత అందశ్రీని తీసుకొని నల్గొండ పోయినాం. పోతున్న ప్రయాణంలో తను అడిగినాడు, అప్పటికే నది మీద ఆయన స్టార్ట్ చేసిండు, నది మీద ప్రయాణము, నదుల గురించి. నది కూడా తను ఎత్తుకోవడానికి కారణం మరి మీరు చూస్తున్నారో లేదో, తనకేందనంటే గంగా అని ఒక సినిమా తీసిండు సార్. అందులో అన్ని పాటలు తానే రాసిండు, అన్ని నంది అవార్డులు వచ్చినాయి. పాము పడగపై ఒదిగిన పాదముద్రలు ఎవరి చిత్రగారు వాడి రాశారు. అట్లా చాలా సినిమాలల్లో గంగా సినిమాని, ఒక గంగా అనే సినిమాని ఎత్తుకుంటే నాకు ఇంత పెద్ద పేరు వచ్చింది, ఒక ఇంత చిన్న ఇల్లు వచ్చిందే. అదే మొత్తము ప్రపంచంలో నదులన్నింటినీ కూడా ఎత్తుకుంటే నేను ఎక్కడికి వెళ్ళిపోతాను, నా జీవితమే మారిపోతుంది కదా అని ఎప్పుడు అంటుండేది. నది నడిచిపోతున్నదమ్మా, నన్ను నా వరై రమ్మన్నదమ్మా, పాదాలు లేకున్నా పయనం ఎప్పుడు ఆగదని తను చాలాసార్లు రాసుకున్నా నాతో ఎప్పుడు చెప్తుండేది అన్నట్టు. నది లోక నిధి అని చెప్తుండేది. అయితే అందశ్రీ అన్న 11లో అడిగింది నన్ను ఒకటి, నానయ్య అంటాడు నన్ను ఎప్పుడు, నానయ్య నాకు బ్రెజిల్ పోవాలి, అమెజాన్ చూడాలి మనం అన్నాడు. అన్న అమెజాన్ ఎక్కడుందో తెలియదు. సరే అన్న చూసాము. ఫస్ట్ అది ప్రవాసీ కార్యక్రమం పూర్తి చేసుకున్నాం, వచ్చినాం. నెక్స్ట్ డేనే నా ఇంట ఇక నన్ను ఇష్టపెట్టలే. ఇక అదే రోజు ఆ పరిచయం నుంచి మొదలు పెడితే నిన్న చనిపోయే కంటే 2 రోజులు ముందు కూడా నాతో వీడియో కాల్లో మాట్లాడిన సందర్భం అన్నట్టు. అయితే తను నది మీద ప్రయాణాని కోసం అమెరికాకు వచ్చినప్పుడు బ్రెజిల్ వీసా రాలేదు. రాకపోతే నా పర్సనల్ అఫిడవిట్, నా బ్యాంక్ స్టేట్మెంట్లు ఇచ్చి వీసా ఇప్పించిన బ్రెజిల్కు తీసుకొని 23 రోజులు బ్రెజిల్లో ఉన్నాం. అందులో 10 రోజులు అమెజాన్ నది మీదనే ఉన్నాం. ఆ నది మీద ఏంటంటే పెద్ద షిప్లకి వెళ్ళి చిన్న షిప్లో పోతాము. ఆ చిన్న షిప్లో చిన్న ప్లేస్లన్నీ కూడా తిప్పుకుంటూ వస్తారు. అక్కడే నది మీదనే పడుకోవడం అదంతా. తర్వాత నది ఎక్కడైతే మొదలైందో అక్కడి నుంచి నది ఎక్కడైతే సముద్రంలో కలిసిందో అక్కడ వరకు పోవాలని కోరుకున్నాడు. నేను కాదన్నా కానీ నన్ను ఇబ్బంది పెట్టి తీసుకుపోయిన తర్వాత అది బెలీమ్ అనే ప్లేస్ అన్నాడు. బెలీమ్ అక్కడ ఏంటంటే అమెజాన్ నది బెలీమ్ అనే ప్లేస్లో ఎక్కడైతే సముద్రంలో కలుస్తుందో, అమెజాన్ పేరు ఉండి అర్జెంటీనాలో మొదలవుతుంది సార్. మొదలయ్యి 2 నదులుగా వచ్చి 2 బ్లాక్ అండ్ వైట్ ఇట్లా వచ్చేసి మానస్ అనే దగ్గర కలుస్తాను. 2 ఆ మానస్ నుంచి కొన్ని 100 కిలోమీటర్లు ప్రయాణం చేస్తూ 2 కలిసిపోతాయి. ఒకటే నదిగా ఒక వైపు నుంచి ఇంకో ఒడ్డుకు దాదాపు 14 మైళ్ళు 15 మైళ్ళు ఉంటుంది. ఒక సముద్రం లెక్క కనబడుతుంది సార్, ఒక సముద్రం లెక్క కనబడుతుంది అమెజాన్ నది. చిన్నగా మన పాయలాగానో ఇట్లా ఉండదు, మైల్స్ ఉంటుంది సముద్రం నది. అయినాక ఆ బెలీమ్ అనే ప్లేస్ ఎక్కడైతే అమెజాన్ సముద్రంలో కలుస్తుందో కొన్ని
కిలోమీటర్ల వరకు మంచినీళ్ళే ఉంటాయి సార్. అంటే అంత నీళ్లు పంపు చేస్తానట అది సముద్రంలోకి. అయితే అక్కడ చిన్న చిన్న ఐలాండ్స్ ఏర్పడుతుంది, దాదాపు 20 నుంచి 25 ఐలాండ్స్. ఒక్కొక్క ఐలాండ్ జపాన్ కంటే కూడా పెద్దగా ఉంటుంది సార్. అంత ఆ డెల్టా ఏరియా అదంతా కూడా. సో అది చూడాలని అన్నకు చాలా అది ఉండే. చివరికి అది కూడా తీసుకపోయినా, ఆడికి కూడా పోయినాము. పోయి వచ్చిన తర్వాత దాదాపు ఇంకా నెలలు నా దగ్గరే ఉంటుండే. తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం నుంచి కూడా ఈవెంట్స్ కార్యక్రమాలు తీసుకుంటుంటుండే, అందులో కూడా భాగస్వామ్యం అవుతుండే. అట్లా అండర్స్టాండ్తో ఒక ఎనలేని అనుబంధం ఏర్పడ్డది. ఇంకా ఎప్పుడు వచ్చినా ఎప్పుడు పోయినా కానీ తనకు నాతో పాటే అన్నుండేది, అన్నతో పాటే నేను ఉండేది. అట్లా అయింది సార్. ఆయన తీరని కోరికలు ఏమన్నా ఉండిపోయాయా? అంటే అన్న ఎప్పుడు అంటే మీరు గమనించి ఉంటారు, అందశ్రీ గారు ప్రతి వేదిక మీద, ప్రతి ఇంటర్వ్యూలా, ప్రతి దగ్గర చెప్పేది, అరే నేను ఎవరిని పుట్టినో నాకే తెలియదు, మీ కులాల గొడవ నాకెందుకురా, నాదే నాకు అర్థమైతే లేదు, మీదేందిరా గొడవ అని ఊక ప్రతిసారి చాలా వ్యంగ్యంగా, చాలా ఏమంటాం మాట్లాడుతుండేది. అయితే అందశ్రీ అన్న నిజానికైతే ఎక్కడ పుట్టిన ప్లేస్ మనందరికీ తెలుసు, కానీ ఎవరికి పుట్టిండో ఏందో తెలియని పరిస్థితి నుంచి, పొట్టగంజి ఉన్నప్పటి నుంచి మల్లారెడ్డి గారు ఆయన తీసుకొని కొద్దిగా భారతం రామాయణం చెప్పిన సందర్భం నుంచి శంకర్ మహారాజ్ పరిచయం అంత వరకు ఆయన జీవితం అంతా కూడా కష్టాలే ఉంటుండే. ఎప్పుడైతే శంకర్ మహారాజ్ గారు పరిచయం అయిన తర్వాత ఆయనకు మన నిజామాబాద్ దగ్గర ఆశ్రమంలో అన్ని ఉపనయనం అవన్నీ చేపించి అందశ్రీగా పేరిచ్చి మొట్టమొదటిసారిగా ఆయన కొద్ది భక్తి శ్రద్ధలు అవన్నీ కూడా ఎక్కువ సార్ అందశ్రీ గారికి. అయితే అందశ్రీ అన్న ఎప్పుడు నాతో చెప్పిన 3 విషయాలు ఏంటంటే, నానే జయ తెలంగాణ ఒక్కనాడు కాకుండా ఒక్కనాడైనా రాష్ట్రగీతం అవుతుంది అని అన్నాడు. ఎందుకంటే లాస్ట్ 10 years నుంచి 9 సంవత్సరాలు 9 సంవత్సరాలు ఒక రకమైన హ్యూమిలియేషన్ గురైపోయాడు. ఏదైతే కావాలనుకున్నదో కాలేదు, ఏదైతే జరుగుతుంది అనుకున్నాడో జరగలేదు. తనకు ఒక రకమైన స్ట్రెస్, అంటే ఒక రకమైన కసిగా పనిచేసిండు ఒక 8 సంవత్సరాలు. ఇంటికి కూడా సరిగా పోకపోతుండే, క్యాంపస్లో ఉంటుండే, ఫోన్ చేస్తుండే. ఒకటి తను రాసిన పాట జయ జయ తెలంగాణ రాష్ట్ర గీతం కావాలని, తను ఊరూరు హైదరాబాద్లో ఇప్పుడు హైదరాబాద్ నుంచి వచ్చిన తర్వాత జనగాం దగ్గర వాళ్ళ ఊరు సార్. అక్కడి నుంచి వచ్చిన తర్వాత ఈ హైదరాబాద్లో పొట్టగా పట్టుకొని పనిచేస్తూ తాపి మేస్త్రిగా పనిచేస్తున్న సందర్భంలో ఎప్పుడు తనకు ఒక ఆలోచన ఉండేదంట. ఏంది అని అంటే, నాకు అంటూ ఒక డ్రీమ్ హౌస్, ఒక ఇల్లు కట్టుకోవాలి మంచిది హైదరాబాద్లో, ఈ హైదరాబాద్ మహానగరంలో నాకంటూ ఒక ఇల్లు ఉండాలి నా జీవితంలో అని అనుకున్నాడు. అది సగం కంప్లీట్ అయినట్టున్నది. ఈలోగానే అదొకటి, రెండోది అదొకటి కాకుండానే అయిపోయింది సార్. మూడోది ఏముండానంటే, ఈ నది మీద తను చాలా డబ్బులు ఖర్చు పెట్టిండు. స్నేహితులు, ఇత్తులు, ఫ్రెండ్స్ అందరి సహకారం వల్ల కొన్ని కోట్ల రూపాయలు ఈ నది ప్రయాణంలో ఖర్చు పెట్టిండు సార్. అందులో చాలా మంది భాగస్వామ్యం అయినరు. అందులో ప్రధాన భూమిక నాది అయినప్పటికీ చాలా మంది భాగస్వామ్యం వల్ల ఆ కార్యక్రమం మొత్తం కంప్లీట్ చేసుకున్నాడు. అది కావ్య రూపంగా దాన్ని గొప్పగా తీసుకురావాలనే సందర్భంలో అది ఇక మొదలు పెట్టాలి నానే ఇక నది అనే సందర్భంలో దాన్ని బయటికి తీసుకురాకుండానే వెళ్ళిపోయింది అనేది బాధాకరం. రకరకాల స్వప్నాలన్నీ నెరవేరాయి, రాష్ట్రం సాధించడం కంటే ఇంకేముంది అని అన్నారు. రాష్ట్రం వచ్చిన తర్వాత మళ్ళీ దీనికి ఒక రోడ్ మ్యాప్ ఉంటుంది కదా. ఇప్పుడు మీరు ఒక ఎన్ఆర్ఐగా, లేక రకరకాల దేశాల్లో వ్యాపారాలు అవి మీకు తెలిసిన మనిషిగా, ఇంకొంచెం ఇట్లా వెళితే బాగుంటుంది అని అనిపించే అంశాలు ఏమున్నాయి తెలంగాణ ముందు? తెలంగాణలో సార్ ఇప్పుడు ఐటీ రంగంగా మనకు ముందు వరుసలోనే ఉన్నాం, ఫార్మా రంగంలో ముందు వరుసలోనే ఉన్నాం. ఓకే, ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా కానీ, అంటే మనకు రోడ్డు రవాణా వ్యవస్థ కూడా అంటే సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్తో కానీ, ఇప్పుడు వచ్చిన టోల్స్, అవుటర్ రింగ్ రోడ్స్ ఇవన్నీ కానీ బాగానే వచ్చినాయి. కాకపోతే ఏంటంటే, ఇంకా ఇప్పటికి కూడా గల్ఫ్కి పోతున్నారు చూసిరా సార్, అది బాధాకరం. ఇప్పటికి కూడా ఇండియాకి వెళ్ళి, అమెరికా నుంచి కానీ వేరే దేశాలకు వెళ్ళి వెనుకకు వస్తే స్థిరపడడానికి ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుంది. అట్లా ఉండొద్దు సార్. ఎందుకనంటే తన మాతృభూమి, తన జన్మభూమి ఎక్కడైతే పుట్టిండో వెనుకకు వస్తే ఈ హ్యాస్ టు ఫీల్ కంఫర్టబుల్. వస్తే పోతే మనం బతకగలుగుతామనే ధైర్యం కల్పించగలగాలి సార్. ఎన్ఆర్ఐ పరంగా చెప్తున్నా. రాష్ట్ర పరంగా అంటే ఇప్పుడు మీరు రాష్ట్రంలో ఉన్నారు కనుక మీరు దిశ నిర్దేశం చేయవలసిన వాళ్ళు మీరు సార్. అప్పుడు ఆవశ్యకత ఉన్నది కనుక మనకున్న సహాయం, మనకున్న ఆలోచన, ఇక్కడున్న పరిస్థితులు అప్పుడు చేయగలిగిన సార్. ఇప్పుడు మీరు నిర్ణేతలు,
ఇక్కడ ఉన్న వాళ్ళకి ఏం అవసరం అనేది రాష్ట్ర ప్రజలే దాన్ని నిర్ణయించుకోవాలి సార్. ఇప్పుడు మేము చెప్తాం సార్, అక్కడికి వెళ్ళి మమ్మల్ని భాగస్వామ్యం చేయడానికి కూడా ఇష్టం ఉండదు. ఎందుకనంటే అప్పుడు ఏంటంటే అప్పుడు ఎవరు లేరు, మా రూపాయి అవసరం ఉన్నది, మంచి చెడు అవసరం ఉన్నది, మా సహాయ సహకారాలు అవసరం ఉన్నాయి కనుక మమ్మల్ని గుర్తించింది సార్. ఇప్పుడు మమ్మల్ని గుర్తించవలసిన అవసరం రాష్ట్రాలకు కానీ రాష్ట్ర ప్రభుత్వాలకు కానీ నాయకులకు కానీ ఎవరికి లేదు సార్. మీరు ప్రయత్నించారా గత ప్రభుత్వంలో కానీ ఇప్పుడు కానీ? మాకు కొన్ని ఆలోచనలు ఉన్నాయి, ఎన్ఆర్ఐలుగా మేము ఇలా సహాయం. ఎవరు చెప్పనప్పుడే రాష్ట్రం కోసం పోరాడిన వాళ్ళం, ఎవరు చెప్పనప్పుడే రాష్ట్రం రావాలని కోరుకునే వాళ్ళం, ఎవరు ఏం చెప్పనప్పుడే రాష్ట్రం గొప్పగా ఉండాలి, అందులో మా కుటుంబాలను కూడా గొప్పగా బతకాలని కోరుకునే వాళ్ళం. ఇప్పుడు ఎందుకు ఉన్నారు సార్? అనుమతించారా మిమ్మల్ని? కొన్ని సందర్భాలు అనుమతించారు, కొన్ని సందర్భాల్లో వీలు కాలేదు, కొన్నిసార్లు నిరుత్సాహానికి గురైనాం, కొన్నిసార్లు ప్రెస్ మీట్ కూడా పెట్టినాం. ఇక అది ఉంటది కదా సార్. ఇప్పుడు కాకపోతే అంటే నేను అండర్స్టీ అన్నది కంక్లూడ్ చేసే కంటే ముందు, ఒక మనిషి ఎక్కడ పుట్టిండో తెలియదు, ఎలాంటి పరిస్థితులలో పుట్టిండో తెలియదు, ఎన్ని కష్టాలు పడి పెరిగిండో తెలియదు, ఎంతమందిని యాచించిండో తెలియదు, ఎంతమంది దగ్గర ఇబ్బంది పడ్డాడో తెలియదు. ఆయన దర్పం, ఆయన అహంకారము, ఆయన ధిక్కారము, ఆ స్వరం చాలా సందర్భాల్లో వినిపిస్తుండేది. కానీ మనిషి చాలా మెత్తటివాడు. కానీ నాకు తెలిసి నేను ఒక 50 సంవత్సరాల నుంచి నాకు జ్ఞానము బుద్ధి ఉన్నప్పటి నుంచి, నాకు గుడి తిరిగినప్పటి నుంచి, ఒక సీఎం ఒక సామాన్య చిన్న కళాకారునికి పాడబట్టి పాల్దాపి నారాయణ మంత్రం చదివి అంత గొప్ప అధికార లాంఛనాలతోని ఒక అంత్యక్రియలు జరగడం అనేది, నువ్వు ఎట్లా పుట్టినావు అనేది ముఖ్యం కాదు, సస్య అందశ్రీలక కావాలనేది చూపించిపోయింది సార్. అది నాకు చాలా ప్రభుత్వ పరంగా బాగా అనిపించింది. అంటే ఒక కళాకారుని కూడా అంత గొప్పగా గుర్తించినందుకు గొప్ప విషయం అది. అంటే అనద్దు కానీ ఒక సీఎం కానీ ఒక పిఎం కానీ చనిపోతే కూడా అంత గొప్పగా ఏ రాష్ట్ర సీఎం వచ్చి పాడమోసి చెవుల నారాయణ మంత్రం చదివి చివరి దానికి ఉండి అధికార లాంఛనాలతో మొత్తం సిస్టాన్ని, మంత్రులని, క్యాబినెట్ ని అక్కడ పెట్టిన సందర్భము నేనైతే చూడలేదు సార్ మరి నా జీవితకాలం ఇప్పటి వరకు. అందుకే ఆయన రాసిన పాటేమో మాయమైపోతున్నాడమ్మా అన్న, మనకు అందశ్రీ అన్న ఎప్పటికీ మాయంగాడు. మన జ్ఞాపకాల్లో మనం మాట్లాడేటప్పుడు ఆ సందర్భంలో ఆయన కవితగా, పల్లవిగా, ఆయన స్ఫూర్తిగా అట్లాగే ఉంటాయి. ఇప్పుడు ఉద్యోగాల కోసమో చదువుల కోసమో విపరీతంగా 2 తెలుగు రాష్ట్రాల నుంచి అమెరికాకు వెళుతున్నారు. గల్ఫ్ అంటే ఎక్కువ కార్మికులు అనుకోండి, అమెరికాకు చదువులు, ఆ తర్వాత ఉద్యోగాలు. అలా వెళ్లకుండా ఇక్కడే ఉండే రోజు ఎప్పుడైనా వస్తుందా? అమెరికన్స్ ఇక్కడికి వస్తారేమో సార్ రాబోయే రోజులలో. ఒక జనరేషన్ పోతే అమెరికాలో స్థిరపడ్డ వాళ్ళే మళ్ళీ భారతదేశం కోసం చెప్పలేం. అంటే అలాంటి అంత పొటెన్షియల్ ఉన్న దేశం భారతదేశం, అంత రిసోర్సెస్ ఉన్న దేశం భారతదేశం, అంత అన్ని రకాలుగా అభివృద్ధి చెందడానికి భారతదేశం ప్రపంచంలోనే కావడానికి ఉన్న అవకాశాలు ఉన్న దేశం భారతదేశం సార్. భారతదేశంలో ఉన్న అవకాశాలు ప్రపంచంలో ఏ దేశానికి లేవు, వనరులు కూడా అన్ని లేవు, మేధాశక్తి అంతా లేదు. ఇక్కడికి వెళ్ళి పోయిన మేధాశక్తి అక్కడ పాలిస్తున్నది, పరిపాలిస్తున్నది, చట్టాలు చేస్తున్నది. భారతీయులు అమెరికా రాజకీయాల్లో వెలిగిపోవడం కానీ, లేక భారతీయ మూలాలు ఉన్నవారు అమెరికా రాజకీయాలను శాసించడం కానీ మీరు ఎట్లా చూస్తున్నారు? సార్, ట్రంప్ రావడం వల్ల, ట్రంప్ ఏ దేశానికైనా దేశ ప్రధాని కానీ, దేశ రాష్ట్రపతి కానీ, ప్రెసిడెంట్ కానీ, ఆ దేశ పౌరులు గొప్పగా బతకాలి, గొప్పగా ఉండాలి, ప్రాధాన్యత ఇవ్వాలనేది ఆ రాజకీయ నాయకుడికి ఉండవలసిన లక్షణం సార్. ఎవరికైనా ఇక్కడ ఉన్నదంటే తెలంగాణ రాష్ట్రం ఉంటే తెలంగాణ రాష్ట్ర సీఎంకి తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా గొప్పగా బతకాలనే ఆలోచన ఫిక్స్ అయి ఉండాలంతే. ప్రధాని మోడీ గారు ఉన్నారంటే భారతదేశంలో ఉన్న ప్రజలందరూ కూడా గొప్పగా ఉండాలి, వాళ్ళందరికీ ప్రాధాన్యత ఇవ్వాలి, వాళ్ళకి ఏం అవసరం ఉన్నది ఏందని చూడాలి, వాళ్ళకు అన్ఎంప్లాయ్మెంట్ ఉందా, లేకుంటే వాళ్ళకు ఏ రకమైన ఇబ్బందులు ఉన్నాయి, వాళ్ళకి ఏం అవసరం అనేది గమనించవలసిన బాధ్యత, ప్రాథమిక బాధ్యత ఉన్నది. అది ఆ రాజకీయ నాయకులకు ఉంటుంది. అలాగే ట్రంప్ గారి విషయంకి వస్తే కూడా ట్రంప్ he has to give the first priority to his citizens. అది చెప్పి వచ్చిండు. సెకండ్, ఇల్లీగల్స్ ని ఎంటర్టైన్ చేయని చెప్పిండు. ఇల్లీగల్స్ హ్యాస్ టు బి ప్యాకప్ అన్నాడు. ఇల్లీగల్స్ వెళ్ళిపోతే మళ్ళీ లీగల్గా మీరు రాగలుగుతారని చెప్పిండు. ఇప్పుడు ఏమైతే సార్, చట్టపరంగా లేని వాళ్ళందరినీ కూడా ఎంటర్టైన్ చేస్తే లోకల్ వాళ్ళకి ఇబ్బంది అయిపోతుంది సార్. వాళ్ళందరూ కూడా జాబులు వచ్చేసి జాబులు అవన్నీ తీసుకుపోతుంటే లోకల్ వాళ్ళకి జాబులు రావు సార్. ఇప్పుడు మన పిల్లలు అక్కడ పోయి చాలా కష్టాలు పడుతున్నారు, అందుగురించి పేరెంట్స్ ఇక్కడ బాధపడుతున్నారు. అదే కనుక పోయిన వాళ్ళందరికీ కూడా అవకాశాలు కనుక సరిగ్గా ఉండుంటే, ఇప్పుడు
డిమాండ్ అండ్ సప్లై సార్. అమెరికా ఎప్పుడైనా డిమాండ్ ఉంటే సప్లై ఉంటుంది, ఆ వెసులుబాటు ఉంటుంది. మేము పోయినప్పుడు ఫార్మసిస్టులు ఒక 10,000 మంది ఫార్మసిస్టులు కావాలి సార్. నేను పోయినప్పుడు అడిగిన 1997లో ఈ ఫార్మసిస్టులు నింపాలంటే చాలా 20-30 ఏళ్ళు పడుతుందని అన్నారు సార్. 3 ఏళ్ళల్లో 4 ఏళ్ళల్లో సాచురేషన్కి వచ్చేసింది ఫార్మసిస్టులు. ఎందుకనంటే నాకు తెలియదు, నైజీరియా నుంచి కొన్ని వేల మంది వచ్చేసేసారు. వాళ్ళకున్న ఐడియా ఏంటంటే రెగ్యులర్గా వచ్చే వాళ్ళని బట్టి ఆలోచించారు. అంటే డిమాండ్ ఉండగానే సప్లై అట్లా వచ్చేసేస్తారు సార్ అమెరికాకు. సాఫ్ట్వేర్ అయినా కానివ్వండి, ఫార్మా రంగమైనా కానివ్వండి, ఇంకా వైద్య రంగమైనా కానివ్వండి, ఏ రకమైన మీరు తీసుకున్నా కానీ అది పరిస్థితి. కనుక ఉన్నోళ్ళని గొప్పగా ఉండాలంటే ఇప్పుడు కొద్దిగా ఆగాలి సార్. వచ్చేటోళ్ళు కానీ ఇవన్నీ కూడా ఆగాలి. చదువుకోవడం ఒక ఎత్తు, చదువుకున్న తర్వాత వెనకకు వచ్చి నువ్వు ఉండగలగాలి. ఇప్పుడు అందరు కూడా ఆడికి వచ్చేసి ఏదో ఫీజుల మందం డబ్బులు చేసుకొని ఆడికొచ్చి అక్కడ ఏదో ఒక పని చేసుకుంటూ ఇబ్బందుల పాలై వాంచేతులు వీంచేతులు పడి చనిపోవడము, అంటే ఇల్లీగల్గా పని చేయడము, దానివల్ల ఇవన్నీ వస్తున్న ప్రాబ్లమ్స్ సార్. అక్కడిక్కడ దొరకగానే భయంకరం అంటే భయాందోళనకు గురవుతున్నారు. ఇది విద్యార్థులు, నిరుద్యోగులు, లేదు పోనీ పార్ట్ టైం చేసే ఉద్యోగుల గురించి. తెలుగువారు ఉత్సవాలు చేయడము, లేక భారతీయులు ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేయడము నేను ఈ మధ్య చాలా సోషల్ మీడియాలో చూస్తాను. చివరకు అక్కడ అమెరికన్స్ ప్లకార్డ్స్ పెట్టి వాళ్ళు వీధుల్లో గో బ్యాక్ ఇండియన్స్ అనో లేక గో బ్యాక్ హిందూస్ అనో పర్టికులర్గా ఇలా చేస్తున్నారు. ఇది ఎటుపోతోంది? అంతకుముందు ఎప్పుడు కనిపించని ఇట్లాంటివి ఇప్పుడు ఎందుకు వస్తున్నాయి సార్? అమెరికా ఇస్ ఎ డెమోక్రాటిక్ కంట్రీ. భారతదేశం లాగానే అది కూడా. భారతదేశం పెద్ద డెమోక్రాటిక్ బేస్ అయినప్పటికీ డెమోక్రసీ అంటేనే డెఫినేషన్ అమెరికా అన్న పరిస్థితి. అలాంటిది ఒక హిందువులే, ఒక ముస్లిమ్సే, ఒక క్రిస్టియన్సే అనే కాదు సార్. అన్ని రకాల వాళ్ళు ఉన్నారు, అన్ని రకాలుగా ఉన్నారు. కాకపోతే ఏంటంటే ఎవరి నమ్మకాలు వాళ్ళవి. మీ నమ్మకాన్ని నేను గౌరవించినంత వరకు నేను గౌరవప్రదంగా ఉండగలుగుతాను. నా నమ్మకాన్ని మీరు గౌరవించినంత వరకు మీరు కలిసిమెలిసి ఉండగలుగుతాం. అదొకటి. రెండోది ఏంటంటే ఈ మధ్య కాలంలో మనం గమనించింది ఏంటంటే అది కొద్దిగా తారాస్థాయికి పోయి అనుకోని లెవెల్స్కి వెళ్ళిపోయి రకరకాలుగా వేరే వాళ్ళని ఇబ్బంది పెట్టే పరిస్థితి, ఒక జుగుప్సకరమైన పరిస్థితులు. ఒక మన దగ్గర ఇండియాలో కనుక ప్రొసెషన్ చేసి 100 కార్లు పెట్టేసేసి పేపర్లు చింపి మీద వేసేసి ఈ రకమైన, అంటే వాళ్ళు ఎప్పుడూ చూడలే వాళ్ళకు ఒక డిసిప్లిన్. మన వల్ల ఏంటంటే మన ఇండియా ఎట్లా చేస్తామో అట్లా చేసే వరకు అక్కడున్న లోకల్స్, అక్కడున్న అమెరికన్స్ వీళ్ళందరూ కూడా తీసుకోలేని పరిస్థితి. దానివల్ల కొద్దిగా అది టెంపుల్ ముందు వ్యతిరేకత వచ్చింది. ఏదైనా సరే ఇప్పుడు మీరు మీకు ఇష్టం లేనిది, సరైంది కాంది, నాకు ఇష్టం లేనిది మీరు చేస్తుంటే డెఫినెట్గా వ్యతిరేకత వస్తుంది సార్. ఇంకోటి ఏంటంటే అమెరికాలో డిస్క్రిమినేషన్ ఉంటుంది డెఫినెట్గా. ఎందుకు ఉండదు? కలర్ డిస్క్రిమినేషన్ ఉంటుంది. మనం చాలా సందర్భాల్లో చూస్తుంటాము. మన కంట్రీస్ వైజ్గా ఉంటుంది, భాషాపరంగా ఉంటుంది, మతపరంగా ఉంటుంది. కాకపోతే ఏంటంటే ఎవరు కూడా బయటకు మాట్లాడడానికి అది ఉండదు అన్నట్టు. యూ హ్యావ్ టు ఇన్ యువర్ లిమిట్స్. ఉన్నంత వరకు అందరు కూడా గొప్పగా ఉంటారు, గొప్పగా రాణిస్తారు, గొప్పగా రెస్పెక్ట్ చేసుకోగలుగుతారు ఈచ్ అదర్ అండ్ గొప్పగా ముందుకు పోగలుగుతారు సార్. మీరు ఇన్ని దశాబ్దాలుగా అక్కడ ఉన్నారు. ఇక్కడున్నట్టుగానే కుల సంఘాల విభజన అక్కడ కూడా ఉందా? కుల సంఘాలు అని ఏముండదు సార్ అట్లా. కాకపోతే ఏంటంటే పోలరైజ్ అవుతారు. జస్ట్ సేమ్ క్యాస్ట్ జనరల్గా వాళ్ళకున్న బంధుత్వాలు వీటితో కొద్దిగా పోలరైజ్ అవుతుంటారు ఏదైనా అవుతున్నప్పుడు. కానీ ఈ సంఘాలు ఇది ఏంటంటే ఇక్కడ భారతదేశంలో అందరూ ముఖ్యంగా తెలుగు వాళ్ళందరికీ కూడా, ఇక్కడ మీడియా వాళ్ళందరికీ కూడా రాంగ్ ఇక్కడ పెడతారు. అక్కడ చిన్నదైతే చూసిన వారు రెడ్డోడు, వీడు కమ్మోడు, కాపోడు, లేకుంటే ఇంకోడు, వీడు దళితుడు, బహుజనుడు, ఇట్లా ఇవి ఇక్కడ ఊహించేసుకుంటారు సార్. అంతా మనం అనుకున్నంత తీవ్రంగా ఉండదని మేము కూడా ప్రతిసారి కమ్యూనిటీ లీడర్స్గా ప్రతి సందర్భంలో మాట్లాడుతుంటాము. కాకపోతే ఏంటంటే సార్ అక్కడో ఇక్కడో చిన్న చిన్న ఒక ఏమంటాము ఒక ఫేవరెటిజం అనేది ఉంటుంది కొద్దిగా. కానీ దాన్ని సంఘాలే పెట్టి మొత్తం విభజన చేసి ఇంత అలాంటి పరిస్థితి ఏమి ఉండదు సార్. కాకపోతే ఏంటంటే పోలరైజ్ అవుతారు. జనరల్గా మన కుటుంబ సభ్యులు ఉన్నారు, కొద్దిగా మన కులం అనుకోండి, అరే రేపు అంటే మానవ సంబంధాల కోసం అట్లా చేసుకునేదే. కానీ దాన్ని మనం భూతద్దంలో పెట్టి గంభీరంగా చూపించేసి మొత్తం భూమి బద్దలైపోతుంది, కాళ్ళ కింద భూమి కదిలిపోతున్నది అన్నంత అట్లా అంటే నేను చూసిన మీడియా వాళ్ళు ఎట్లా దాన్ని అంత సీన్ ఉండదు సార్. ఉండకూడదు అని కోరుకుంటాను. ఏదైనా ఉన్నా కానీ కలిసిమెలిసి ముందుకు పోవాలనేదే ఉంటుంది. కానీ ఎందుకంటే అందరూ చదువుకున్న వాళ్ళు 7 సముద్రాలు దాటిపోయి గొప్పగా బతకాలని పొట్ట చేతులు పట్టుకొని పోయి ఒక కర్మభూమిగా అక్కడ ఎదుగుతున్న సందర్భం ఎందుకు ఉంటుంది సార్?
న్యూయార్క్ తెలంగాణ అసోసియేషన్ నైటా తరఫున మీ యాక్టివిటీస్ ఏమిటి? నైటా కోవిడ్లో పురుడు పోసుకుంది సార్. పోసుకున్న తర్వాత మేము ప్రతి సంవత్సరం 16-17 యాక్టివిటీస్ తీసుకుంటాం. ఉండేది 12 నెలలు 13-14 కార్యక్రమాలు చేస్తాం. అంటే ఆల్మోస్ట్ ఎవ్రీ మంత్ ఒక కార్యక్రమం చేస్తాం. ఇది న్యూయార్క్లో ఉన్న తెలంగాణ వారందరినీ కూడా ఒక దగ్గర తీసుకొని వచ్చి తెలంగాణ కల్చర్ని ముందుకు తీసుకుపోవాలని ఒక సదుద్దేశంతో డాక్టర్ పల్ల మల్లారెడ్డి గారి ఆశీస్సులతో పెట్టుకున్న సంస్థ సార్. సో ఇప్పుడు ఈ సంవత్సరం 5వ సంవత్సరము నా భార్య వాణి ఏనుగు ప్రెసిడెంట్గా ఉన్నారు. అంతకంటే ముందు ఇంకొక వాణి సింగిరికొండ ఉండే, అంతకంటే ముందు రమ అని ఉండే, సునీల్ గడ్డం అని ఉండే. ఇట్లా ఒక 5 ప్రెసిడెంట్స్ అయిపోయారు సార్. ఇప్పుడు కొత్త ప్రెసిడెంట్ వస్తాడు. సో మేమేందనంటే ముఖ్యంగా శివరాత్రి మహిళా దినోత్సవం కార్యక్రమం మంచిగా చేసుకుంటాం సార్. ఒక 800-1000 మందితోని ఇండోర్ స్టేడియంలో మార్చి నెలలో బోనాలు ఘనంగా చేసుకుంటాం. ఇక్కడ నుంచి ఆర్టిస్టులను పిలిపించుకొని బతుకమ్మ దసరా వేడుకలు చేసుకుంటాం. స్టేట్ ఫార్మేషన్ డే చేసుకుంటాం. ఇట్లా కొన్ని ఇంపార్టెంట్ ఏదైతే మన సంస్కృతి సాంప్రదాయాలను ప్రజ్వరిల్లేలా అక్కడ ఉన్న పిల్లలకు మా పిల్లల్ని ఇన్వాల్వ్ చేసి వాళ్ళందరినీ కూడా ప్రోగ్రామ్స్ ఇప్పించి వాళ్ళందరినీ కూడా భాగస్వామ్యం చేసి వాళ్ళకి మన కల్చర్ని చూపిస్తూ వాళ్ళని భాగస్వామ్యం చేస్తూ ముందు తరాలకు తీసుకుపోవాలనే ఉద్దేశంతో ఈ న్యూయార్క్ తెలంగాణ తెలుగు సంఘం చాలా గట్టిగా ఘనంగా. భారతీయులు ప్రత్యేకించి 2 తెలుగు రాష్ట్రాల వారి విజయ గాథలు అమెరికాలో ఎట్లా ఉన్నాయి? ఇది చాలా భారతంగా సార్. అక్కడ ఏంటంటే ఎవరైతే కమ్యూనిటీ లీడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా గట్టిగా, అంటే చాలా కాలంగా వచ్చినారు, 40, 50, 60 సంవత్సరాల ముందు నుంచి వచ్చినారు. కనుక వాళ్ళు ఏంటంటే ఈ సాంప్రదాయాలని గట్టిగా నిలబెట్టాలి, ముందు తరాలకు తీసుకుపోవాలి. మనం చేయకపోతే ఎవరు చేస్తారు? మనం కనుక బ్రేక్ ఇస్తే ఈ కల్చర్ ఎక్కడ, మన తెలుగు భాష కానీ, మన తెలుగు కల్చర్ కానీ, మన తెలంగాణ యాస కానీ, భాష కానీ, మన తెలంగాణ పండుగలు కానీ ఎక్కడికి వెళ్ళిపోతాయో, ఎవరు పట్టించుకోరేమో, వచ్చే జనరేషన్కు ఉండదేమో. దాంతోపాటు లిటరసీ ఇవన్నీ కూడా కొద్దిగా బుక్స్ కానీ ఇవన్నీ కూడా చేస్తుంటాం సార్. ఇది పాజిటివ్ సైడ్. కొంత నెగటివ్ సైడ్, ఎన్ఆర్ఐలు విపరీతమైన పబ్లిసిటీ సెంట్రిక్గా ఉంటారు, దాంతో ఇంత చేసి అంత పబ్లిసిటీ తెచ్చుకుంటుంటారు అనే విమర్శ ఒకటి ఉంది. మీరేమన్నా అట్లాంటి అనుభవాలు ఎదుర్కొన్నారా? అటువంటిది ఏమి అనిపించలేదు సార్. అంటే కొద్దిగా చేసి, అంటే ఇక్కడ మీలాంటి వాళ్ళు ఏం చేస్తారంటే సార్, ఇక్కడికొచ్చి అన్న నువ్వు అమెరికా నుండి కూడా ఇక్కడికొచ్చి ఇంత గొప్పగా చేస్తున్నావు అన్న, మనం నిజంగా చేసేది 10వ 12వ చేతనైన సహాయమే ఏదో చేస్తుంటాము. దాన్ని ఏంటంటే నేను కూడా ఎప్పుడు కూడా దాన్ని విమర్శించాలి, దాన్ని ఖండించాలి. ఎందుకనంటే ఇక్కడ ఉన్న వాళ్ళు ఇన్స్పైర్ కావాలి. అంత దూరం ఉన్నాడు వచ్చి మన కోసం కష్టపడుతున్నాడు, అంత దూరంకి వెళ్ళి వచ్చి మన కోసం 10వ 12వ ఖర్చు పెడుతున్నాడు. అక్కడ ఉన్నాడు అంత దూరంకి వెళ్ళి వచ్చి మనం బాగుండాలని వాడు అక్కడే ఉండొచ్చు కదా, ఎందుకు రావాలి సార్? వాడు అక్కడిని సంపాదించుకొని వాడు మన పిల్లలతో హ్యాపీగా తిరగొచ్చు కదా. రోజు స్విట్జర్లాండ్, మలేషియా ఎక్కడో తిరుగుకుంటే హ్యాపీగా పోయి అమెరికాలో వాడుకోవచ్చు కదా సార్. కాదు, ఏదో చేయాలన్న తపన, ఆ చిన్నది కూడా అది గొప్పగా చూపించాలి, ఇక్కడ ఉన్న వాళ్ళని కూడా రియలైజ్ చేయాలి, స్ఫూర్తి రకంగానే తీసుకోవాలన్నది నా ఉద్దేశం సార్. అలాగే ఉంటుందని అనుకుంటాను. కానీ కొండంతలుగా చేసే పరిస్థితి అయితే ఏమి ఉండదు సార్. ఇప్పుడున్న ప్రభుత్వంలో మీరేదన్నా ఇన్వాల్వ్ అయ్యి మీ సలహాలు సూచనలు ఇవ్వాలనుకుంటున్నారా, ప్రయత్నించారు? యాక్చువల్గా ఈ వీక్ అందశ్రీ గారు బతుకుంటే సీఎం గారిని కలిసే పరిస్థితి ఉండే. యాక్చువల్గా అది ప్లాన్ ఉండే. ఆదివారం నేను రావడానికంటే ముందే ఒక ప్లాన్ ఉండే, ఒక షెడ్యూల్. సో అందశ్రీ గారు ఆ పని మీదే వచ్చారు మీరు? ఆ పని మీద ఒక మ్యారేజ్ ఉండే, అందశ్రీ గారు కలిసి ఒక పని చేద్దామని ఉండే. ఫస్ట్ వీక్ మ్యారేజ్, సెకండ్ వీక్ ఈ కార్యక్రమం అనుకున్నాము. ఇంతలోనే అందశ్రీ గారు జరిగిపోవడం, సో మనకు ఒక సెట్ బ్యాక్ అయిపోయింది. తెలంగాణ ఫార్మా విజన్ కి ఏమన్నా మీరు సలహాలు ఇస్తున్నారా? అంత స్థాయిలో లేం సార్ మనం. నేనేంటంటే నాది ఒకప్పుడు మొదట్లో నేను ప్రొడక్షన్ వైపు ఉంటే ఐ స్టార్టెడ్ యాజ్ అ రీసెర్చ్ సైంటిస్ట్. ఐ వాజ్ వర్కింగ్ ఫర్ క్లే పార్క్ లాబొరేటరీస్, ఇప్పుడు పెరిగో అని ఉన్నది. దాని తర్వాత రిటైల్ రంగంలోకి వచ్చేసిన. నేను ఫార్మసిస్ట్గా ఫ్లోరిడా, న్యూయార్క్లో లైసెన్స్డ్ ఫార్మసిస్ట్గా ఉన్నాను. ప్రాక్టీస్ చేసుకోవడం, రిటైల్ స్టోర్స్, ఇట్లా ఈ దిశలో వెళ్ళిపోవడం జరిగింది సార్. ఉద్యమంలో పాల్గొనడం కానీ, ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్డాక ఇంకా అంతకంటే తృప్తి ఏముంది అని అన్నారు. చాలా గొప్ప మాట అది నిజానికి. కానీ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్డానికంటే ముందు అన్ని దశాబ్దాల్లో క్రష్ అయినట్టు కానీ, ఇబ్బంది పడుతున్నట్టు మీకు ఎప్పుడు అనిపించలేదా? డెఫినెట్గా సార్, డెఫినెట్గా. ఎన్నోసార్లు ఎన్నో సందర్భాల్లో ఇబ్బంది పడ్డాము, ఎన్నోసార్లు మానసిక ఒత్తిడికి గురైనము, ఎన్నోసార్లు ఇదే అమెరికాలో మనము తెలంగాణ కోసం మాట్లాడుతున్న సందర్భంలో మనల్ని చిన్నగా చేసి మాట్లాడడము, మనల్ని చాలా చులకనగా చూడడము,
అవమానాలు అవి చాలా సందర్భాల్లో జరిగినాయి. అసలు పేపర్లు చింపేసి ముఖం మీద ఇసిరేసిపోయిన సందర్భము, అదే వచ్చేది కాదు పోయేది కాదు మీకు మైండ్ అన్న సందర్భం, ఇవన్నీ కూడా జరిగిన సందర్భం సార్. ఎందుకనంటే వాళ్ళ ఒక్కొక్కరి ఇంట్రెస్ట్ వాళ్ళ ఇంట్రెస్ట్ వాళ్ళకి ఉండే. అట్లా ఉన్న వాళ్ళు కూడా తెలంగాణ వచ్చిన తర్వాత రియలైజ్ అయినరు, తర్వాత కలిసి పనిచేస్తున్నారు కూడా సార్. అందశ్రీ అన్నతో కాకుండా మిగతా కళాకారులతో మీకున్న అనుబంధం ఎలాంటిది? తెలంగాణ ప్రతి కళాకారుడు నాతో అనుబంధం లేదు సార్. మోస్ట్ ఆఫ్ ద 80 to 90% ఆఫ్ ద తెలంగాణ కళాకారులు రసమయ్య బాలకృష్ణ గారు తీసుకోండి, గోరెటి వెంకన్న గారు తీసుకోండి, జయరాజ్ గారిని తీసుకోండి, విమలక్క గారిని తీసుకోండి, ఎవరు తీసుకున్నా కానీ తెలంగాణ సాంస్కృతిక సారథంలో పిల్లలు ఎవరిని తీసుకున్నా కానీ వాళ్ళందరూ కూడా నాతో పాటు దగ్గరగా పనిచేస్తున్నాం. ప్రతి సంవత్సరం కొత్త వాళ్ళకు వీసాలు ఇప్పియడము, వాళ్ళతో కార్యక్రమాలు చేపియడము, అమెరికాలో వాళ్ళకు కూడా కొద్దిగా బ్రేక్, అమెరికాలో ఆడి వచ్చినామంటే ఇక్కడ కొద్దిగా అవకాశాలు రావడము. మిట్టపల్లి సురేందర్ కూడా మనమే వీసా రావడంలో అట్లా రకరకాలుగా అన్ని మోస్ట్ ఆఫ్ ద తెలంగాణ కళాకారులందరికీ కూడా నేనంటే తెలిసి ఉంటుంది సార్. నైటా నెక్స్ట్ రోడ్ మ్యాప్ ఏమిటి, ఏం చేయబోతున్నా? మాది ఎవ్రీ ఇయర్లీ మ్యాప్ సార్, ఓన్లీ 1 year 12 months ఒక ప్రణాళిక, ఒక ప్రెసిడెంట్ అంతే. 2 సంవత్సరాలు 4 సంవత్సరాలు అట్లా డైల్యూట్ అయిపోతుంది సార్ ఎఫర్ట్స్. ఎందుకంటే ఈ సంవత్సరం చేయాలనుకుని నేనేమంటా సార్, ఆజ్ కా కామ్ అభి కరో, కల్ కా కామ్ ఆజ్ కరో. మళ్ళీ మనకు టైం లేదు. రేపు ఇంకా నేను 2 సంవత్సరాల ప్రణాళిక ఉందనుకోండి సార్, నెక్స్ట్ ఇయర్ చేయొచ్చులే, ఇది ఎందుకు, ఇప్పుడు నీకున్నదే 12 నెలలు. నువ్వు ఏది చేయాలనుకున్నా 12 నెలల్లో నువ్వు చేయాలని అనుకున్నది, నువ్వు చెప్పాలని అనుకున్నది చెప్పాలి. కనుక మరి చాలా క్విక్ ఉంటుంది సార్ ప్రణాళిక కూడా. నేను చెప్పాను సార్, మహాశివరాత్రి ఉమెన్స్ డే చాలా ఘనంగా తీసుకుంటాము. బోనాలకు ప్లాన్ చేసుకుంటాము. బోనాలు కూడా అంటే పార్క్లో ఒక 1000-1500 మందితో చేస్తాం. సో అంత నిబద్ధతతో చేస్తాం, అందరు కూడా ఇన్వాల్వ్ అవుతారు. ఇక బతుకమ్మ అంటే ఇక తెలుసు కదా సార్, ఇక బతుకమ్మ అనేది మనము మొదటి నుంచి కూడా తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం ఉన్నప్పటి నుంచి కూడా బాగా ఘనంగా తీసుకొని ముందు తీసుకుపోతాం. చాలా మంది పాల్గొంటారు అక్కడ. ఆంధ్ర, తెలంగాణ, రాయలసీమ, నార్త్ ఇండియా, సౌత్ ఇండియా ఏం లేదు, అందరు వస్తారు, ఇష్టపడతారు. ఏ దేశమేగినా ఎందుకాలిడినా పొగడరా నీ తల్లి భూమి భారతిని అని ఉంది. అమెరికాలో తెలుగుకు సంబంధించి ఎన్ని సంఘాల పేర్లు వినపడుతూ ఉంటాయో, తానా, ఆట, ఇప్పుడు మీరు నైటా, ఇంకా విడివిడిగా సిటీలకు అలా ఉంటాయి. అసలు ఇన్ని ఎందుకు ఏర్పడ్డాయి సంఘాలు? మంచి ప్రశ్న. ఫస్ట్ నాకు తెలిసి టిఎల్సి అనే సంస్థ న్యూయార్క్ నగరంలో తెలుగు వారందరూ కూడా అప్పట్లో పోయిన డాక్టర్లు వాళ్ళందరూ కూడా కలిసి ఒక సంస్థనే దాదాపు 54-55 సంవత్సరాలు అవుతుంది సార్. ఆ సంస్థ నుంచి పుట్టిందే తానా ఏంటంటే ఇది టిఎల్సి ఓన్లీ ట్రై స్టేట్ ఏరియా వరకే పరిమితమైంది, న్యూయార్క్, న్యూజెర్సీ, కనెక్టికట్ వరకు. కనుక మిగతా రాష్ట్రాలకు కూడా వ్యాపించాలనే ఉద్దేశంతో తానా ఏర్పడ్డది అని తానా పెద్దలతో మాట్లాడుతున్నప్పుడు చెప్పిన సందర్భం. ఆ తానా కొంతకాలంగా పోతున్న క్రమంలో అందులో నుంచి ఆటా వచ్చింది. ఆటా అనే సంస్థ 83-84 అప్పట్లో ఆ టైంలో ఆటా అనే సంస్థ వచ్చింది. వచ్చిన తర్వాత ఒక సంవత్సరము తానా వాళ్ళు కన్వెన్షన్ చేస్తుండే, నెక్స్ట్ ఇయర్ ఆటా వాళ్ళు చేస్తుండే, ఆల్టర్నేట్ ఇయర్ చేస్తుండే. ఒకప్పుడు 4 లక్షల మంది, 3 లక్షల మంది, 5 లక్షల మంది ఉన్న సందర్భం ఇప్పుడు దాదాపు 14 లక్షల మంది తెలుగు వాళ్ళు ఉంటారు మా సార్. అయితే లీడర్షిప్ కూడా క్వాలిటీస్ అందరికీ ఉంటాయి. సో ఏమవుతుందంటే అందరూ ప్రెసిడెంట్ కావాలని అనుకున్నప్పుడు కాలేకపోతాం. సో అందరికి కూడా ఏమంటాము, పొజిషన్ కావాలని అనుకున్నప్పుడు అందరికి కూడా చేయాలన్న తపన, కమిట్మెంట్, ప్యాషన్, ఇంకా ఆర్థికపరమైన వెసులుబాటు ఉన్నప్పుడు సంస్థ, ఇద్దరు ప్రెసిడెంట్ అయితే ఒకటే సంస్థకు ఉండలేరు కదా సార్. కనుక నాయకత్వము లక్షణాలను నాయకులుగా మనం గుర్తించాలని అనుకున్నప్పుడు సంఘం ఏదైనా నాయకత్వం ఉండాలి అట్లా. అయితే తానా నుంచి మళ్ళీ నాట్స్ అని వచ్చింది, ఆటా నుంచి నాటా అని వచ్చింది, నాటా నుంచి మళ్ళీ టీటీ అని వచ్చింది. తెలంగాణ వచ్చిన తర్వాత టీటీఏ కూడా ఇవన్నీ కూడా నేషనల్ ఆర్గనైజేషన్స్. ఎవ్రీ అదర్ ఇయర్ కన్వెన్షన్స్, కల్చరల్గా సేవా డేస్ అని ఇండియాకి వచ్చి చేస్తుంటారు. డిసెంబర్ నెలలో, జూన్ జూలై నెలలో అక్కడ కన్వెన్షన్ చేసుకుంటారు. అందరినీ కూడా తెలుగు వాళ్ళందరూ కూడా ఒక దగ్గర తీసుకొస్తారు. ఇది సంఘాల గురించి సార్. ఇప్పుడు న్యూయార్క్ సిటీ మేయర్గా
మమ్దాని ఎన్నికయ్యాక అంతర్జాతీయంగా వార్తలు, భారతదేశంలో భారత మూలాలు ఉన్న వ్యక్తి ఏకంగా న్యూయార్క్ నగరానికే మేయర్ అయ్యాడు అని కూడా అంటున్నాడు. ఆయన ఏకంగా దేశాధ్యక్షుడినే సవాల్ చేసేలాగా వార్తలు అవన్నీ వస్తుంది. ఈ ఆయన ఎన్నిక, ఆ తరువాత వస్తున్న ఇవి భారతీయులు అమెరికా రాజకీయాల్లో ఉండడం, దాన్ని మీరు ఎట్లా చూస్తున్నారు? ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో భారతీయులు రాజకీయాల్లోకి వచ్చేసేయాలి సార్. ఎందుకంటే అమెరికాలో ఉన్న రాజకీయ పరిస్థితులకు చాలా కాలంగా జనరేషన్స్ గా ఉన్నారు కనుక ఇప్పటికే చాలా మంది కిక్కిన్ కావాలి. కొంతమంది వస్తున్నారు, కొంతమందికి అవకాశాలు వస్తున్నాయి, అక్కడిక్కడ దేవర్ పోటీ చేస్తున్నారు. కాకపోతే గెలిచిన సందర్భాలు చాలా తక్కువ. కమలా హ్యారిస్ చూస్తుంటారు మీరు. బిఫోర్ ఐ గో టు ద మన్నాని, లెట్ మీ గో టు ద కమలా హ్యారిస్. కమలా హ్యారిస్ డెమోక్రటిక్ పార్టీ నుంచి పోటీ చేసినప్పుడు ఆమె మూలాలు కూడా కేరళ నుంచే అని చెప్పుకున్న సందర్భం. కానీ మనం చెప్పుకున్నడమే కానీ మనకు దానివల్ల లాభం కానీ, దానివల్ల మనకు ఒక నష్టం కానీ, లేకపోతే ఒక సపోర్ట్ కానీ పెద్దగా అటువంటివి ఏమి ఉండేవి సార్. ఎందుకనంటే కమలా హ్యారిస్ ఎప్పుడు కూడా భారతదేశం మీద ఒక స్టేట్మెంట్ కానీ, ప్రో కానీ ఇట్లా కానీ ఇచ్చిన సందర్భం లేదు. కేరళ నుంచి వచ్చింది, వాళ్ళ మదర్ సైడ్ నుంచి కానీ అక్కడి నుంచి కానీ ఆ కమలా అనే పేరే మనము ఓన్ చేసుకుంటున్నాము. కానీ వాళ్ళకు కూడా ఉండాలి, వాళ్ళకి అంత ఉండదు సార్. వాళ్ళు ఎప్పుడు కూడా బయటకు వచ్చేసేసి ఒక స్టేట్మెంట్ ఇచ్చిన సందర్భం లేదు. ఈవెన్ ట్రంప్ ఇచ్చిండు మోడీ గారి గురించి మోడీ ఇచ్చిండు ట్రంప్ గురించి. అంటే ఒక దేశాల అధినేతలుగా. కానీ నేను ఇక్కడి నుంచి వచ్చినా వాళ్ళందరూ కూడా నా వాళ్ళే అని ఎక్కడ చెప్పిన సందర్భం ఉంటే ఆ బయట ఏదంటే నాకు పంపించండి సార్. అక్కడ కూడా లేదు. మందాన్ని కూడా అంతే సార్. మా న్యూయార్క్ వచ్చి డెమోక్రటిక్ స్టేట్ సార్. డెమోక్రాట్స్ అంతా కూడా ఎక్కువ ప్రాబల్యం ఉన్న స్టేట్ ఎలక్షన్స్ వచ్చినప్పుడు కూడా, జనరల్ ఎలక్షన్స్ లో కూడా. కనుక ఫస్ట్ ఎప్పుడైతే ప్రైమరీలోనే ఫస్ట్ 1.5 year క్రితం మందాని పేరు ఎక్కడ వినవడలే. 1.5 year లోపలనే అంచెలంచెలుగా ఎదిగి ఈరోజు నగర మేయర్ అయ్యిండు. అందుకంటే ముందు ఎరిక్ ఆడమ్స్ అని ఉండే. సో ఆడమ్స్ ప్లేస్ లో రేపు January 1st యూ విల్ టేక్ ఓవర్ ద ఆఫీస్. ముస్లిం అంటే ఒక అట్లా మన మతపరంగా చూడడానికి లేదు సార్ ఇది. ఎందుకంటే డెమోక్రసీలా అందరికి కూడా న్యాయము, హిందూ, ముస్లిం, క్రిస్టియన్, జూయిష్, స్పెషల్లీ న్యూయార్క్ లో జూయిష్ వాళ్ళ ప్రాబల్యం చాలా ఉంటుంది. వాళ్ళ అన్ని రంగాలలో కూడా చాలా ముందు వరుసలో ఉంటారు. ప్రభుత్వ పరంగా కానివ్వండి, న్యాయపరంగా కానివ్వండి, బిజినెస్ పరంగా కానివ్వండి, ఆర్థిక పరంగా కానివ్వండి, జూయిష్ వాళ్ళు చాలా న్యూయార్క్ వరకు నేను గమనించింది చెప్తున్నా మీకు. చాలా గొప్ప గట్టి అంటే స్ట్రాంగ్ కమ్యూనిటీ అన్నట్టు. కనుక అట్లా చూస్తే ఎన్ని డబ్బులను పెట్టి దాన్ని ఓడించాలి, కానీ అట్లా కాదు. కనుక సో ఎవరు వచ్చినా న్యూయార్క్ నగరం 5 boroughs సార్ మై. బ్రాంక్స్, క్వీన్స్, స్టేటన్ ఐలాండ్, బ్రూక్లిన్, మెన్హాటన్, ఈ 5 boroughs కలుపుకొని సిటీ అంటాం సార్, న్యూయార్క్ సిటీ. ఇక పక్కన లాంగ్ ఐలాండ్ ఇదంతా కూడా నాసా కౌంటీ, సఫా కౌంటీ కౌంటీస్ కానీ ఇట్లా అని. బట్ ఈ 5 boroughs మాత్రం న్యూయార్క్ సిటీగా గుర్తిస్తాము. ఈ 5 boroughsకు ఆ మేయర్ ప్రాబల్యం కానీ, తీసుకున్న కార్యక్రమాలు కానీ. న్యూయార్క్ సిటీ ఈజ్ అ వెరీ క్రౌడెడ్ సిటీ సార్. సెకండ్ కాస్ట్లీయెస్ట్ సిటీ మొత్తం యునైటెడ్ స్టేట్స్లో కూడా. అంటే టోల్స్ కానివ్వండి, లివింగ్ ఎక్స్పెన్సెస్ కానివ్వండి చాలా ఎక్కువ ఉంటాయి సార్. ట్రాఫిక్ కూడా అట్నే ఉంటుంది, చాలా ట్రాఫిక్. వెరీ డెన్స్డ్ పాపులేషన్ న్యూయార్క్ సిటీ. అంతమందిని ఆ మెట్రో సిస్టమ్ చాలా ఇన్నేళ్ల నుంచి ఆ మెట్రో సిస్టమ్ ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకుంటూ, ఎక్స్టెన్షన్ చేసుకుంటూ అసలు అంత జనాభాని కదిలిస్తుందంటే మొత్తం ఇట్లా చీమల పుట్టల్లోకి వస్తారు సార్ మన్హాటన్ బయటకు వచ్చేటప్పుడు. అంత జనాభా సాంద్రత ఉన్న ప్రదేశం. అమెరికాలో భారతీయుల విజయగాథల్లో మళ్ళీ అంతర్భాగంగా తెలుగువారి విజయగాథలు వింటున్నప్పుడు మీకు ఎట్లా ఉంటుంది? గర్వంగా అనిపిస్తుంది సార్. ఎందుకంటే అంత దూరం నుంచి వచ్చి ఫస్ట్ ఏందో తెలియదు. ఇప్పుడు మనం ఫస్ట్ పోతున్నప్పుడు అక్కడ ఎవరు లేరు, మనకు పోయి నిలదొక్కుని నిలబడి అక్కడ పనిచేసి ఆర్థికంగా నిలబెట్టుకొని మళ్ళీ మన ఉనికిని చాటుకొని, మళ్ళీ కమ్యూనిటీని చాటుకొని, మన కమ్యూనిటీని చూసుకొని వాళ్ళని అందరిని కూడా పోలరైజ్ చేసి వాళ్ళందరితో కూడా కలిసి మనకంటూ ఒక సిస్టాన్ని ఏర్పాటు చేసుకొని, మనకంటూ వీకెండ్స్లో సమయం ఉన్నప్పుడు కమ్యూనిటీ వర్క్ చేసుకుంటూ ఒక అంటే ఆ దర్పం అది అనిర్వచనీయం సార్.
మీ వరకు మీరు అక్కడే ఉండిపోతారా, లేక మళ్ళీ ఏమైనా తెలంగాణకు వచ్చేద్దామని అనుకుంటున్నారా? ఏమో సార్, అన్ని దైవ నిర్ణయం. నేను ఎప్పుడు కూడా ఇది కావాలి ఇది కావద్దు అని అనుకోలేదు సార్. కాకపోతే పిల్లలు అక్కడే పుట్టి పెరిగారు కనుక పిల్లల ప్రాధాన్యత కనుక మనకు పిల్లల జీవితమే మనం ఆధారపడి ఉంటాం కనుక సాధ్యమైనంత వరకు 365 రోజులు 300 రోజులు అక్కడే ఉంటాం సార్. చాలా సంతోషం అండి లక్ష్మణ్ గారు. థ్యాంక్ యూ సార్. ముఖ్యంగా ఒక ప్రత్యేక రాష్ట్రం ఏర్పడాలని మీరు చేసిన ప్రయత్నాలు, మీరు కన్న కలలు నిజమయ్యాక కూడా అది ఇంకా బాగుండాలని మీ వంతు ప్రయత్నిస్తున్నారు. అందశ్రీ లాంటి గొప్పవారితో మీ పరిచయాలు అవన్నీ మా కార్యక్రమంలో పంచుకున్నందుకు ధన్యవాదాలు. ఇంకెప్పుడైనా మళ్ళీ వివరంగా మీతో మాట్లాడదాం. ఇది ఈరోజు ఏనుగు లక్ష్మణ్ గారితో తెలుగు అడ్డా కార్యక్రమం. మరో విశిష్ట అతిథితో మరో కార్యక్రమంలో కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు కూడా ధన్యవాదాలు సార్.